गणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 579వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ సప్తకములోని 2వ పరమైనటువంటి ఆనుశాసక పర్వములో తృతీయ శ్వాసము పేజీ నంబర్ 420, పేజీ నంబర్ 420, కొత్త ఘట్టం 255వ వచనం. నిన్నటి రోజున మనం విన్నాం, ఎప్పుడూ కూడా మన పేర్లు మనం చెప్పకూడదు, అది దోషం. ఈ సందర్భంలో చంద్రశేఖర పరమాచార్యుల వారికి, మా నాన్నగారికి, మా నాన్నగారి ప్రథమ శిష్యుడు డాక్టర్ బివి పూర్ణేశ్వర్ గారికి మధ్య సంభాషణ కూడా మీకు నేను చెప్పడం జరిగింది. బహుశా గుర్తుంటుందనే మీకు అనుకుంటున్నాను. అసలు మన పేరే చెప్పకూడదు అనుకుంటే దీక్షానామాలు అసలు చెప్పకూడదు. కాబట్టి మన పేరు కానీ, మన భార్య పేరు కానీ, పెద్ద కొడుకు పేరు కానీ, గురువు గారి పేరు కానీ ఎప్పుడూ చెప్పకూడదు, అది దోషం. ఆ తప్పు చూపించి సప్తర్షుల్ని చంపేద్దాం అనుకున్నది కృతి. కానీ వాళ్ళ పేర్ల నిర్వచనం చెప్పారు. ఆ 7 శ్లోకాలు చాలండి మంత్రం. జమదగ్ని అనే పేరు ఎలా వచ్చింది, విశ్వామిత్రుడు అనే పేరు ఎలా వచ్చింది, అలాగే వశిష్ఠుడు అనేటువంటి పేరు ఎలా వచ్చింది, కశ్యపుడు కశ్యపో భవతి అన్న మంత్రాన్ని అనుసారంగా అలా ఆ కురిచకి అసలు వీళ్ళ పేర్లు అర్థం కాదు. అలాగే మీకు నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీ పేరు చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు మామూలు ఏదో ఆఫీసులో కాదు, ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో ఆఫీసులో మీరు అలా చెప్తే 10 గంటలకి ఉన్నది కూడా పోతుంది. వాసనా పనులు వచ్చినప్పుడు పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు అలాగే చెప్పాలి. ఎలాగంటే తిప్పి చెప్పాలి, నిర్వచనం చెప్పాలి. పేరు పెట్టేటప్పుడు అలా పెట్టాలి పేరు. అది సంగతి. సరే, అలా సరైన పేరు చెప్పిన వాడు ఒకడు, వాడిని నువ్వెందుకు చెప్పలేని వాడు చంపేశాడు. ఆయన ఎవరో కాదు, సాక్షాత్ ఇల్లు. ఇదంతా మనం అప్రతిగ్రహం తీసుకోకపోవడం. ఇదంతా ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఆయువు, శ్రీ, వంశాభివృద్ధి అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళేం తక్కువ వాళ్ళ. మీరు అనుకోవచ్చు ఈ సప్తర్షులు పాపం భోజనం కోసం వెతుక్కుంటున్నారని పిచ్చోళ్ళు అనుకోవచ్చు. పిచ్చోళ్ళు కాదు, అందులో ఒక్క ఆయన గురించి చెప్తున్నాడు. అందులో ఒక ఆయన జమదగ్ని. ఆయనకు ఒకనొక సందర్భంలో సూర్యుడి మీద కోపం వచ్చింది. సూర్యుడిని సమూలంగా నాశనం చేయడం కోసం బాణాలు పెట్టేసి సూర్యుడు ఎదిరిపోయాడు. ఇప్పుడు ఆ ఘట్టంలో ఒక ప్రదేశం చేశాడు. అలాగే మనము ముఖ్యంగా తిథులు పెట్టేటప్పుడు ఏమేమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఏ పదార్థాలు వాడాలి, ఏ పదార్థాలు వాడకూడదు అని మనం చూస్తున్నాం. వాడాల్సినవి, వాడకూడనివి, ఈ 2 కూడా మనం సవిస్తరంగా నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తిథుల దగ్గరికి వస్తున్నాడు. ఈ తిథుల్లో ఏమి ఇవ్వాలి అనే దాని గురించి అది చెప్పండి. ఉపానద్దాన విషయకమై సూర్య జమదగ్ని సంవాదము. అనిన విని అజాత శత్రుండు శంతను పుత్రుతో పితృకార్యాదులందు గొడుగులు చెప్పులు నిడుట ఉత్తమ ప్రకారం అని పేరుతారు.
వాని విశేషంపు తెరంగి వాని ఎరింగిపవే విశేషంపు తెరంగు ఎరింగింపవే అనుటయు అనుటయు మహాత్ముండు మహాత్ముడు మహీపతికి ఇట్లా మహీపతి. సరే, ఈ మాట ఈ సప్తర్షులు ఆ వృషాదర్పి కథ విన్నారు, చాలా సంతోషించారు. తాతయ్య, ఈ పితృ కార్యాలు నిర్వహించేటప్పుడు అంటే తిథులు పెట్టేటప్పుడు, ఆప్నికాలు పెట్టేటప్పుడు లేదా తద్దినములు అంటారు, అప్పుడు గొడుగు చెప్పులు ఇవ్వడం చాలా శ్రేయస్కరం అంటారు కదా, చాలా మంచిది అంటారు కదా అని విన్నాను నేను. అది నిజమేనా? చాలా నిజమే. గొడుగు చెప్పులు ఇవ్వాలి. కాబట్టి ఇవి నిజమైతే, కనుక నిజమైతే అది చెప్పండి, చెప్పు, దాని గురించిన విశేషాలు చెప్పండి చెప్తాను. సూర్య జమదగ్ని సంవాదంబం ఇతిహాసంబు వినుము. సూర్య జమదగ్ని సంవాదంబను ఇతిహాసం, దాని గురించిన సూర్యుడు జమదగ్ని వీళ్ళిద్దరికి మధ్య సంవాదము అంటే కొట్లాట కాదు, వాదము అంటే చర్చ, సంభాషణ అని అర్థం. అవన్నీ వింటారు. సరే చెప్తాను, అది ఏమిటయ్యా అంటే అవి దానాన్ని అడిగిన ఏది తేటపడు, అది దాన్ని అడిగిన తేట. నువ్వు అడిగినటువంటి మన గొడుగు చెప్పులు అని అడిగేవే అది తేటపడుతుంది చెప్తాను అన్న. జమదగ్ని మహాముని క్రీడార్థి అయి జమదగ్ని మహాముని క్రీడార్థి అయి శరాసనంబు ధరించి రేణుకాదేవి బాణంబుల కట్టకొని తన తోడం చనుదేరా నివాసంబు వెడలి ఒక్క బయలన్ అయి అంపపొది నిలువ వైపించుకొని దూరాపాతనం బాచరింప ఈ కుసుమ కోమలి సని అమ్మునులు ఏరుకొని వచ్చి ఇచ్చుచున్నాడు. ఒకప్పుడు ఏం జరిగిందంటే, జమదగ్ని ఆయన భార్య అయిన రేణుక వీళ్ళిద్దరూ ఆడుకుందామని అనుకున్నారు. ఈ ఆడుకుందాం అనుకునే ఆటలు చాలా చక్కటి ఆట. ఎలా ఆడుకున్నాడంటే, ఈయన ఒక శరాసనం, ఒక ధనుసు ధరించాడు. ఈయన భార్య అయిన రేణుక బాణాలు, 10-15 బాణాలు ఆవిడ కట్టి ఆవిడ వెనకాల పట్టుకొస్తుంది. వీళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? ఒక బయలు అంటే ఎవ్వరు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఏమిటి వీళ్ళ ఆట? ఈయన బాణం ఇలా గురి చూసి వేసేస్తాడు. దేనికి కొట్టడు, ఊరికి అలా వేస్తున్నాడు దూరంగా, దూరాపాతరం. ఈవిడ కుసుమ కోమలి, మాటలు లేదండి, చాలా సుకుమారి. ఈవిడ వెళ్ళి ఆ బాణం తీసుకొచ్చి ఇస్తాం. ఈవిడ తీసుకొచ్చి ఇచ్చే లోపల ఇంకో బాణం వేసేయాలి. ఈవిడ తీసుకొచ్చి ఇచ్చే లోపల ఇంకో బాణం వేసేసేయాలి. ఇది వీళ్ళ ఆట. అంటే ఇందులో ఎవరు వీణ బాణం రావాలని ఏదో ఆట ఉంది. ఇలా ఆట సాగుతుంది. ఈయన వేస్తున్నాడు, ఆవిడ వెళ్తోంది, తీసుకుంటోంది, మళ్ళీ తీసుకొచ్చి ఇస్తోంది, ఈయన మళ్ళీ వేస్తున్నాడు. ఇలా ఆట సాగుతూ ఉంటే ఈ విధమున వినోదింప చక్కగా వినోదంగా ఉన్నాడు. వినోదింప నినుడు గగన మధ్యగతుడు. వీళ్ళు ఈ ఆట ఎప్పుడు ప్రారంభించిన వాళ్ళు ఎందుకో ఈయన సంధ్యావందనం కూడా మానేసి ఏ పొద్దున ప్రారంభించినట్టున్నారు ఈ ఆట. ఈ ఆట మంచి రంజుగా సాగుతుంది. ఎప్పటి వరకు మధ్యాహ్నం వరకు ఆడారు ఈ ఆట. గగన మధ్యగతుడయ్యన్ అంటే ఆకాశం మధ్యకు వచ్చేసాడు సూర్యుడు, నడినెత్తుకు వచ్చేసాడు. వచ్చేస్తే అప్పుడు మగువ అమ్ములు ఏరి తేరంగబోయి ఒక్కింత తడసి అరుగు తెంచిన బాగా అయింది. ఈయన వెళ్ళాడు. అంత పూర్వం వరకు ఈయన వెళ్ళి బాణం వేసి మళ్ళీ ఇంకో 2 బాణాలు వేసే లోపల ఈవిడ తీసుకొచ్చేసి, ఇప్పుడు ఏమైంది? 6, 7, 8 బాణాలు వేసేసాడు. ఈవిడ రాలా. ఇంకా దాదాపు 10 బాణాలు వేసాడు. అప్పుడు వచ్చింది. అంటే కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఏమిటి? బాణం తీసుకుంది. ఒకే బాణం తీసుకొచ్చింది.
ఇప్పుడు వీళ్ళ ఆట పోసే ఏంటంటే నా బాణాలన్నీ అయిపోయే లోపల ఇక్కడ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈవిడ వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన ఆ అబలతో మాట అడిగాడు. ఒకటి కోమలి అంటే ఆవిడ అంత తొందరగా పరిగెత్తదు, ఇంకోటి బలం లేదు. ఇప్పుడు ఆయన ఆ ముని ఆ అబలతో ఇలా అన్నట్టు ఏమన్నాడంటే కందపల్లి లోలాక్షి. ఆ లోలాక్షి అనే మాటలోని ప్రేమతో పిలవడం అని ఒకటి ఉంది. ఆవిడకి ఏం జరుగుతున్నాయి, లోలాక్షి అంటే కన్నులు సరిగా నిలబట్ల. ఇప్పుడు మన కళ్ళు తిరిగిపోతున్నప్పుడు ఏంటంటే ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఈయన చూశాడు అక్కడ కేవలము ప్రేమతో పిలవడమే కాదు, ఆవిడకి కళ్ళు తిరుగుతున్నాయి. అందుకని ఈయన ప్రేమగా పిలిచాడు అనుకున్నా తప్పేం లేదు. లోలాక్షి అచ్చట మరి ఏల తడసితి ఇంత ఆలస్యం ఎందుకు చేశావు? అనుడు పేర్చున్ ఈయన తేజముతో నేలకు వేడిమి తనికిన జాలను వెసత్రొక్క తలయు చాలా తప్పించను. ఆవిడ చెప్పింది అంటే ఏం లేదు, చూసాగా మన పొద్దున ప్రారంభించు అప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగా నేల వేడెక్కిపోయింది కాబట్టి నేను వడివడిగా అడుగులు వేయలేకపోయాను. అందుకని కాళ్ళు మండిపోతున్నాయి. సరే పోనీ ఇక్కడ ఇది ఇలా ఉందని అనుకుంటే ఆ తల కూడా వేడెక్కింది సుమా, ఆ తల కూడా బాగా వేడెక్కిపోయింది. కాబట్టి ఈ వేడితో నేను అలసిపోయాను. అలసట వల్ల నేను తొందరగా నడవలేకపోవడంతో నీకు తీసుకురావడం లేదు. ఈ మాట అనేటప్పటికీ ఇప్పుడు ఈయన కోపం ఎవరి మీదకి మళ్ళింది? ఈవిడ రేణుక నా భార్య అని తెలిసి కూడా సూర్యుడు ఇంత ఇబ్బంది పెడతాడా? వాళ్ళ పొగరు చూసారా? మరి ఇటువంటి జమ దగ్గర మరి ఆహారం కోసం వెతుక్కుంటాడా? ఈ కథని మొన్న చెప్పిన కథని అది సలార్ సినిమా కూడా మానేసి కథ విన్నాడు అల్లుడు. విని ఒక ప్రశ్న అడిగాడు, మానేరు వీళ్ళు ఋషులు కదా, వాళ్ళు భోజనం కోసం వెతుక్కోవడం ఏంటంటే వాళ్ళు సృష్టించుకోగలరు, కానీ మన తపస్సును వృధా చేయకూడదు. మన తపస్సుని మనం అన్నం తెచ్చుకోవడం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం, తలనొప్పి తగ్గించుకోవడం కోసం ఊడకూడదు, పడాలి. సూర్యుణ్ణి చేయగలిగిన నిజమదక్కని ఆహారం తెచ్చుకోలేడు. చూశాడు సూర్యుడు, ఎంత ధైర్యం రా నీకు, మా ఆవిడ తలని బాగా వేడెక్కడి చేస్తావా, మా ఆవిడ కాళ్ళు కాలేటట్టు చేస్తావా అనుకున్నాడు. అనుకుని ఈయన బాణం తీశాడు. ఇప్పుడు ఆట కాదు, ఇక కోపం వచ్చింది, ఈ ఆట పోయింది, వేట మేయాలి, వేట ప్రారంభం. ఇమ్మెయి నలంగి ఈ విధంగా ఆయన కోపం వచ్చి ఒక్క వృక్షమున క్రీడి నిలిచి నేను ఈ విధంగా బాగా అలసిపోయాను. ఎందుకని నా తల వేడెక్కిపోయింది, కాళ్ళు నడిపలేకపోయాను. ఈ లోపల అక్కడ ఒక చిన్న చెట్టు కనిపించింది. ఆ చెట్టు క్రీనీడ అంటే నెట్టులు. వీళ్ళు అసలే వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారు? ఏ మనుషులు లేని ప్రదేశానికి వెళ్ళారు వీళ్ళు. అంటే అక్కడ బాణం కూడా కనపడాలి కాబట్టి అక్కడ ఏ చెట్టు లేదు, ఏదో చిన్న చెట్టు ఉంది. ఆ చెట్టు నీడలో కొంచెం సేపు క్రీనీడ, పెద్ద నీడ లేదు. పైగా మధ్యాహ్నం పూట నీడలే ఉంటాయి. మధ్యాహ్నం పూట నీడ ఎందుకు ఉండదు? ఇలా ఉంటాడు సూర్యుడు. కాబట్టి ఆ క్రీనీడలో కొంచెం సేపు నుంచుని కొంచెం సేపు సేద తీరు వచ్చాను స్వామి, అందుకని ఆలస్యమైంది అని చెప్పింది ఆ తల్లి రేణుక. ఎవరితో? జమదగ్నితో. త్రినీడ నిలిచి చనుదించుట, అక్కడ కొంచెంసేపు ఉండి రావడం వల్ల నాకిం మరి తడయవలసే, నాకు ఈ విధంగా నేను ఆలస్యంగా రావడానికి అది అసలు కారణం. ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే బాగా ఎక్కింది కొంచెం, మనం కూడా చూడండి, బాగా వేడి ఎక్కింది అనుకోండి, కొంచెంసేపు నీడలో నుంచి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళం. కాబట్టి అలా ఉందని చెప్పి చెప్పే చెమట అడరగమైన ఈ మాట పెడుతుండే ఆవిడ శరీరం నుంచి ఓహో చెమట కక్కుతోంది ఆవిడ.
చూశాడు, ఈవిడ పరిస్థితి చూశాడు, ఈ మాటలు విన్నాడు జమదగ్ని. విని కందపద్యం విని ఏమేమి చూడండి, ఏంటంటే నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాడా, ఏమేమి అంటే ఏంటంటే అన్నమాట. నుంచనే ఇనుడు నేను నిన్ను సూర్యుడు బాధ పెట్టాడా, నిన్ను అన్న మాటల్లో నా భార్యవని తెలిసి కూడా, నా ధర్మపత్ని అని తెలిసి నిన్ను ఇంత ఇబ్బంది పెట్టాడు. అది తత్ఫలంబునిప్పుడకుడువన్ కనియడు కాక నస్త్రానలమున, అది కనియడు కాక అస్త్రానలమున అతనినని కోపం వచ్చింది. ఏమేమి నిన్ను ఇంత ఇబ్బంది పెట్టాడా, సరే నిన్ను ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వాడికి ఫలము ఇప్పుడే అనుభవిస్తాడు. ఎప్పుడో కాదు, ఇప్పుడు అనుభవిస్తాడు. ఎలా అనుభవిస్తాడు తెలుసా? నా అస్త్ర అనలము నా బాణములని మంటలో మాడి మసి అయిపోతాడు. నా బాణములనే మంటల్ని ఆయన చవి చూస్తాడు అని చెప్పాడు. ఎవరు చెప్పి ఉత్పలమాల దాని నెరింగి, ఈ మాట అనేటప్పటికీ ఆ మాట విన్నాడు ఆయన. చూసారా, సూర్యుడు అదిరిపోయాడు. ఈయన బాణము తీసి, ఇది అస్త్రం అన్నాడుగా, అస్త్రం అంటే మంత్రాన్ని కొంచెం దాన్ని అభిమంత్రించాలి. ఈ లోపల ఆయన బ్రాహ్మణ వేషం వేసుకుని పరిగెత్తుకుని వచ్చాడు. ఏమిటయ్యా సూర్యుడు, అది సహజ స్థితి అయ్యా. నీ భార్యను ప్రత్యేకంగా నీ మీద కిరణాలు కాన్సన్ట్రేట్ చేశాడు ఏంటి? అది ఆయన సహజం, నువ్వు ఆయనకి ఇబ్బంది పెట్టేంటి అన్నాడు. చూడండి, ఆయన బతిమాలుకున్నాడండి. కారణం తెలుసా? ఇది దీని శక్తిని మనం వాడుకోవట్లా. ఈ గాయత్రి శక్తిని మనం వాడుకోవట్లాగా మనం పిచ్చివాళ్ళలాగా వాళ్ళని వెళ్ళి అడుక్కుంటున్నాం. అడుక్కో, మరేం చేస్తాం? ప్రకృతిని శాసించగలనండి, అలాని వాళ్ళు ఎప్పుడు వాడలేదు సుమా. అది సగం. దాని నెరింగి భూసురత దాల్చి వాళ్ళు తెలుసుకుని, ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని వ్యసంచనుదించి వేగంగా వచ్చాడు ఈ దగ్గరికి, జమదగ్ని దగ్గరికి సూర్యుడు. అర్కుడం మానిత సంయమిని గని అర్కుడు సూర్యుడు ఒక బ్రాహ్మణ వేషం దాల్చి మానితుడు. ఎలా అంటే గౌరవింపదగినటువంటి సంయమిందుడు, అంటే ఋషి. గౌరవింపదగినటువంటి ఆ ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన అమత్సర భావముతోప. చూడండి, సూర్యుడికి ఈయన మీద కోపం లేదు. నా మీద కోపం తెచ్చుకుంటావా, నేను నిన్ను కూడా మార్చేయగలను అని అనలేదు సూర్యుడు. సూర్యుడికి జమదగ్ని మీద ఏ కోపము లేదు, రాలేదు. ఇక పూర్వం లేదు, ఇప్పుడు రాలేదు. రోషమున్ మానము, ఆయన వచ్చి చెప్పాడు, రోషమున్ మానము, కోపం తగ్గించుకోయా, ఏమిటా కోపం? పలుకు మానము, రోషమున్ మానము, పలుకు మానము అంటే ఆ కఠినపు మాటలు మానేసి, నేను నా అస్త్రానలములో అంటే నా బాణల మంటలో ఎందుకయ్యి ఇంత కఠినపు మాటలు ఎందుకు స్వామి? నీవటు వాయు వేసదన్ భానుని నేలకూల. ఈ మాట అనేటప్పటికీ పక్కద అనుకున్నాడు యమదగ్ని. భూసుడు, నువ్వు పక్క తప్పుకో. వాడు నేలకూలగా అంటే భూమి మీద పడిపోయే విధంగా ఆ భానుని, ఆదిత్యుడు, ఆ భాస్కరుడు, ఆ రవిని, ఆ సూర్యుడిని, ఆ దివాకరుని కింద పడేటట్టు వేసేస్తాం. ఈ కింద పడేటట్టు వేసేయడంలో రెండు అర్థాలు ఉన్నాయి. నేలకూలడం అంటే చనిపోవడం ఒక అర్థం. నేలకూలడం అంటే ఆ పైన ఉన్నాడుగా, ఆ పైన వాడు కింద పడేటట్టు అండి.
చాలా చక్కటి మాట ఇది. కాబట్టి ఆయన కింద పడేటట్టుగా నేను వేసేస్తాను. లే పక్కదప్పుకోవాలి బ్రాహ్మణుడు ఎవరు జమదగ్ని అని పలికే మునీంద్రుడు తోణితాక్షుడై ఎర్రటి కళ్ళతో తన భార్యని ఇబ్బంది పెట్టాడన్న కోపంతో ఉన్నటువంటి అతను నేను వాడిని వేసేస్తాను, నువ్వులే పక్క చెప్తావు. చంపకమా పలికిన బ్రాహ్మణుడు ఒదుగపారక నిలిచి ఇలా మరి పక్కకు తప్పుకో అనగానే ఆయన తప్పుకోలేదు. తప్పుకోకుండా ఇంకా అలాగే నిలబడి మునీంద్ర ఇంకా ఇలా అంటున్నాడు, మునీంద్ర ఇట్టు లిట్టలములకు క్రూర వృత్తికి కడంగుదురే. సరే, ఇట్టు లిట్టలములకు అంటే ఈ విధమైనటువంటి ఇట్టలములు, ఇటు ఎక్కువైనటువంటి క్రూర వృత్తి, క్రూరమైనటువంటి పనికి నీలాంటి వాళ్ళు పూనుకుంటారయ్యా. నువ్వు జమదగ్ని తపస్సంపన్నుడు సంయమేంద్రుడు సహనా భవతు సహనో భునక్తు అని కదే. ఇంత కోపమా, అంత కోపంలో ఇంత క్రూరత్వమా? ఇది సూర్యుని కింద పడేటట్టు కొట్టేస్తావా? ఇక నువ్వు కొట్టగలవా అని అంటలేదు, ఆయన కొట్టగలడు, ఆయన కొట్టగలడు. అది సంగతి. ఇక్కడ ఈ మాటతోనే మీరు ఇంకొక మాట చూసుకోవాలి. ఇక్కడి నుంచి సూర్యుడిని కొట్టడానికి ఆయన ఎంత బాణం వేగం ఉండాలి. కాబట్టి వీళ్ళు ఆట కోసం ఆయన వేశాడు తప్పితే ఈవిడ మళ్ళీ తీసుకురావడం కోసం ఆయన వెయ్యగలిగినంత దూరం వేయలేదు. ఊరికే ఆట కోసం. అంటే ఈయన 5 బాణాలు వేసే లోపల ఆవిడ మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ ఇంకో 5 బాణాలు వేపడం 2. ఇది ఖాళీ అయిపోకుండా ఆవిడ తీసుకురావాలి. ఖాళీ అయిపోయింది అనుకోండి, ఈయన గెలిచి. అది సవిత్రుండు రస్ములను జలమొసగంగా ఓషధుల సంపద అవ్యమహత్వమంది వేల్పులకు బలంబనిచ్చున్నది లుప్తము కాదే అతండు ఆయన కింద పడేటట్టు అంటున్నావు కదా. ఈ సవిత్రుడు ఏం చేస్తున్నాడు? ఆయన రస్ముల, ఆయన కిరణములతో జలమొసగ అంటే మనకి నీరిచ్చేది ఆయనే కదండి. ఆయన ఎందుకు ఇస్తున్నాడు నీరు? ఆయన ఏం చేస్తున్నాడు? సముద్రం నుంచి పీలుస్తున్నాడు. అది మేఘంగా తగులుతోంది, ఆ మేఘం కురుస్తోంది. ఆ మేఘం ఇక్కడ హైదరాబాద్ లో కురవాలంటే అక్కడెక్కడ ఉన్న సముద్రపు నీరు తీసుకొచ్చి ఆయన పట్ల. దీనికి కారణం ఎవరు? సూర్యుడు కాదు. అలా జలములు ఇచ్చేటప్పటికి ఏం జరుగుతున్నాయి? ఇక్కడ ఓషధులు పెరుగుతున్నాయి. అంటే అన్నం గాని ఓషధులు గాని పెరుగుతున్నాయి. ఓషధులు పెరుగుతున్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దాంతో మనం హవ్యములు ఇస్తున్నాం, అంటే యజ్ఞాగాదులు చేస్తున్నాం. దానితో దేవతలకి బలం చేకూరుతాం. నువ్వు అటువంటి సూర్యుడిని పడేస్తే ఇవన్నీ ఈ సర్కిల్ మొత్తం ఆగిపోతుంది కదా. దేవతలకి బలం ఏది? దేవతలు అంటే ప్రకృతి శక్తులు. మరి బలం ఏది? మరి ప్రకృతి శక్తులు బలం లేనప్పుడు అరాచకం ప్రబలిపోతూ. ఏమైనా ఇది మీ ఆవిడకు ఒక్కదాని కాళ్ళు లేదా తల వేడెక్కిందని సూర్యుని పడేయడం ధర్మమానైనా జమదగ్ని అని నన్ను శాంతి లేమికి శాంతి లేమికి భయం బెదకూరగా భయం బెదకరగా ఆయనను కూడా ఆయన శాంతి పడలేదు. భయం ఆగేటట్లేదు రా అని చెప్పేసి భయం, సూర్యుడికి భయం పెట్టలేదు. ఎదకూరగా మొక్కి నీకు దండం పెడతాను. సో నేను మంచి మాటలు చెప్పాడు, ఈ మంచి మాటలు వినేటట్టు లేడు. ఇప్పుడు శరణాగతి మొక్కి ఇప్పుడు చెప్పేశాడు. నాన్న నేనే ఈనుడు, నేనే సూర్యుడు. సహింపండి, క్షమించు, ప్లీజ్ బేర్ ద ఇన్కన్వీనియన్స్ అన్నమాట. నా వలన ఎగ్గున కలిగిన, నా వల్ల నీకు ఏదన్నా అపరాధం కలిగి ఉంటే, నా వల్ల నీకు ఏదన్నా అవమానం కలిగి ఉంటే, నా వల్ల నీకు ఏదన్నా బాధ కలిగి ఉంటే సహించవయ్యా అని చెప్పేసి దండం పెట్టేసి, నేను ఈనుడా, నేనే సూర్యుడు.
నీకు మనము దయామయంబని నీకు నిమ్మనము దయామయంబని సమస్త జగంబులు ఆ సంస్తుతింపగా విని ఆ సమస్త జగంబులు సంస్కృతింపగా విని ఉదమందుదును. నేను ఎప్పుడు ఆనందిస్తానయ్యా. అందరూ ఏమనుకుంటారంటే జమదగ్ని ఎంత దయామయుడో, జమదగ్నిమయ దయామయుడు, కరుణామయుడు. ఆయన నిలువెల్లా కరుణ రూపము. నేను అప్పుడప్పుడు అంటుండే ఎంబాడిమెంట్ ఆఫ్ ఒబీడియన్స్, ఎంబాడిమెంట్ ఆఫ్ డిసిప్లిన్, అలాగే ఎంబాడిమెంట్ ఆఫ్ పిటీ అండ్ కంపాషన్. దయ ఒక రూపం తెలిస్తే జమదగ్ని అంటూ ఉంటారయ్యా అన్న మాటలు విని, ఇది ఒకళ్ళు అంటం లేదు, అందరూ అంటూ ఉంటారు. అది విని నేను చాలా ఆనందపడతాను. ఇంత దయామయుడు అయిన నీవు నా పట్ల కూడా దయ చూపించిన ఆయన. జమదగ్ని నీ కోపం తగ్గించుకో అన్నారు పాపం సూర్యుడు. శరణు వేడద కావుము శరణు వేడును కావము మునీశ్వర. మునీశ్వర, నిన్ను నేను శరణు వేడుతున్నాను. శరణు శరణు మునీశ్వర, శరణు శరణు. రక్షమాం రక్షమాం, పాహిమాం పాహిమాం. మునీశ్వర నన్ను కాపాడు. సూర్యుడు ఆహా చెంపకమాల ప్రశాంతుడై అప్పుడు ప్రశాంతుడయ్యాడు ఆయన. అలా కోపంలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు నీతులు చెప్పకూడదండి, శరణు పెట్టమే మార్గం అంతే అని. నా ప్రశాంతుడే అప్పుడు శాంతిని పొందినటువంటి జమదగ్ని తపను నా భృగుముఖ్యుడు, తపనుడు అంటే సూర్యుడు. ఆ భృగుముఖుడు అంటే ఆ భృగు వంశంలో పుట్టినటువంటి వాడికైనా జమదగ్ని, ఆ భృగు వంశుడు, ఆ భార్గవుడు ప్రీతిగా ఆరవించిన ప్రమదంబున చాలా ప్రేమతో ఆయన్ని గౌరవించాడు. అప్పుడు సంతోషంగా గొడుగు చెప్పులు మానస వృత్తి తెచ్చి అమ్ముని కడబెట్టి అప్పుడు ఆయన చాలా సంతోషించాడు. అయ్యా నా ప్రాణం రక్షించేవారు నాయన అని చెప్పేసి సూర్యుడు తన సృష్టించాడు. ఏమిటి? ఒక గొడుగు, ఒక చెప్పు. అప్పటి నుంచే వచ్చాయి, లేకపోతే అంత పూర్వం లేవు. గొడుగు చెప్పులు తన మనస్సుతో సృష్టించి ఆ దేవి దగ్గర, ఆ మునీశ్వరుడు ఆ జమదగ్ని దగ్గర పెట్టి తరణి నేను చెప్పింది తరణి అంటే సూర్యుడు. మీరు తిక్కన గారు తీసినప్పుడు భాష వస్తుందండి. ఎప్పుడు సూర్యుడు 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 అంటున్నారు మీరు. చూడండి, తపనుడు, తరణి. ఆ తరణి ఇవి ఇంతకు పూర్వం లేవు సృష్టిలో. ఇది బ్రహ్మ సృష్టి కాదు, నేను సృష్టించాను. నా నుంచి తప్పించుకోవడానికి ఇవి రెండే మార్గాలు. ఎందుకంటే రేపు ఇవాళ నువ్వు చేసావు, రేపు ఇంకో ఋషి ఇలాగే నా మీదకి వస్తే నేను ఎన్నిసార్లు ఇలా బ్రాహ్మణ వేషం వేసుకొని నేను అని తన వేడి నుంచి తప్పించుకోవడానికి అందుకేదండి చెప్పులు. పలికి దీనం మై తనుకదు. చూసారా? దీని వల్ల నీ శరీరము అలిసిపోదు. అందుకని మీరు స్వార్థం విషయంలో తద్దినం అప్పుడు కానీ ఈ రెండు ఇచ్చారనుకోండి, పితృదేవతలు చాలా. నిన్న నాకు విషయం ఒకటి తెలిసింది. నాకు కనుక మొన్న తెలుసుంటే నిన్న మీకు కూడా మీకు పెట్టేసిన తర్వాత నేను చదివాను, మీకు కూడా చెప్తాను, ఎప్పుడన్నా చేసుకోండి. కానీ పితృదేవతలు అనుకుంటారు సార్, మన వంశంలో ఒక్కడైనా దక్షిణాయనంలో ఆశ్వీజ మాసంలో త్రయోదశి నాడు కానీ లేకపోతే మఖా నక్షత్రము నాడు కానీ పెరుగు ఎవడైనా దానం చేస్తాడేమోరా. అంత గొప్పదండి. ఆశ్వీజ మాసం అయిపోయిన తర్వాత నాకు తెలిసింది. సరే, భారతం ఎందుకు వినాలో తెలుస్తుంది. ఇది నోట్ చేసుకోవాలండి పాయింట్స్ అని. మనం ఏదో జస్ట్ టైం పాస్ పల్లిలాగా వినకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాను, నేనని కాదు, ఇలా అక్షరాక్షరము ఇంతవరకు గతంలో చెప్పినట్టు నాకెవరు తెలియదు, భవిష్యత్తులో. ఎందుకంటే ఇంత సాహసం ఎవరు చేయలేరు.
మీకు ఇది అతి చేరువలో ఉంది కాబట్టి మీకు నేను లోకం అయిపోయాను మాకు అని. మీకే పని లేనప్పుడు, ఇది తప్ప ఇంకొక పని లేనప్పుడు, ఇంకో విధంగా టైం పాస్ కానప్పుడు, నేనెక్కడ ఏడ్చిపోతాను అని అనుకున్నప్పుడు, మీరు డిస్టర్బ్ చేయడానికి ఎవరు లేనప్పుడు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎవరు రానప్పుడు, మీకు ఇంట్రెస్టింగ్ సీరియల్స్ లేనప్పుడు, మీకు సలార్ టికెట్ దొరకనప్పుడు, ఇంకా సైంధవ్ రిలీజ్ కానప్పుడు, అప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఏదో యథాలాపంగా వింటుంది. దీనికోసం పరితపించి వినాలి స్వామి. ముఖ్యంగా ఆనుశాసిక పర్వం, ముఖ్యంగా శాంతి ఆనుశాసిక పర్వాలు అలా వినాలి. ఎందుకంటే ఈ ఘట్టాలు అవి ధర్మాలు. మనకి తెలియదు, తెలియకుండానే మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం మన పిల్లలకి చెప్పం. మీరే వినకపోతే మీ పిల్లలు ఎందుకు వింటారు? కాబట్టి వాళ్ళకి ధర్మం తెలియదు. ఇలా ధర్మం లుప్తమైపోతుంది. లేకపోతే ఈ సమయం నేను జపం చేసుకోలేక ఎందుకు చెప్తున్నాను? ధర్మం లుప్తం కాకూడదన్న ఒకే ఒక్క అది ఇందులో నా ప్రయోజనం ఏమీ లేదు. వీణ పాదముల తాకదు, అది వీణ పాదముల తాకదు, నాదగు వేడి ఏమి, నాదగు వేడి. కాబట్టి ఈ రెండు నువ్వు పెట్టుకున్నావు అనుకో, చెప్పులు వేసుకోవడం వల్ల నీకు పాదములు వేడి దొక్కదు, గొడుగు పెట్టుకుంటే నీకు తలకి తాకదు, శరీరానికి కూడా నీ వేడి వేడి రాకనా ఆ పని. కాబట్టి ఇది సూర్య సృష్టి. కాబట్టి ఎప్పుడైనా హింసి మీ ఇంట్లో వెళ్ళినప్పుడు చక్కగా వాళ్ళకి పాదుకలు తెలిసిన వాళ్ళు పాదుకలు ಮತ್ತೆ నయమిట్లారగా ఆతపత్రము నయమిట్లారగనాథపత్రము ఉపానద్వంద్వమున్ చూపి, అది నయమిట్లారగనాథపత్రము. ఆతపత్రం అంటే చెప్పుడు. చాలా వినయముగా ఆతపత్రము. ఉపానము అంటే చెప్పులు. ఉపానము అంటే చెప్పులు, మనకి భాష రాదు. ఉపాన ద్వంద్వము అంటే రెండు చెప్పులు చూపించాడు, ఒక గొడుగు రెండు చెప్పులు చూపించాడు. నయమిట్లారగ ఆతపత్రము ఉపాన ద్వంద్వము చూపించి చెప్పి నాయన ఇవి మీ ఆవిడని ఎదురుకోండి, ఏం మీరు ఆడుకోండి, ఇవి వేసుకోండి అని చెప్తే మళ్ళీ నువ్వు ఇప్పుడు ఆడుకున్నావు, ఇంకో ఋషి వచ్చి ఇదంతా ఎందుకు వచ్చింది అని చెప్పాడు పాపం. ద్వంద్వి చూపి అది అపూర్వమగు సృష్టి కేళనం పెంపరం. ఇంతకు పూర్వం వరకు ఈ సృష్టిలో ఈ రెండు లేవు, గొడుగు గాని ఇవి గాని సృష్టిలో లేవు. అటువంటి సృష్టిని చూపించి పెంపారణ వస్తువులు అంటే చాలా ఇంత పూర్వం సృష్టిలో లేవు, కొత్తగా వచ్చేవి. అంటే దే ఆర్ నాట్ డిస్కవరీస్, దే ఆర్ ఇన్వెన్షన్స్. కొత్తగా వచ్చాయి సృష్టిలో. దయ సద్విప్రున కీగి ఐహిక సుఖౌదాత్వంబు ఆముష్మిక ప్రియము దాతకు సుస్థిరంబులు కల్పించున్ మునీంద్రోత్తమా. ఇవి ఎవరైతే ఇస్తారో ఆ ఇచ్చేటువంటి దాతకి నీకు ఏమిటంటే ఇహలోకంలో నీ కోరికలు నెరవేరుతాయి, పరలోకంలో ఆముష్మికం కూడా నీ కోరికలు అంటే ఇహములోను పరములోను ఇహములోను పరములోను కూడా నీకు సుఖం కలుగుతుంది. తర్వాత అనినమో మలరం చాలా చక్కగా అప్పుడు ఆయన సంతోషం కలిగి తీసుకొని ఇవంతా ఏమిటి ఈ సృష్టించడానికి అనినమో మలర చాలా సంతోషపడి దినేశ్వరుని దానామంత్రం సరేనయ్యా సరే నువ్వు వెళ్ళిరా అని ఆయనకి సెలవిప్పించి ఆ ముని శార్దూలుడు అంటే మునుల్లో పులి లాంటి ఆ జమదగ్ని
వల్లభా సహితుడై వల్లభా సహితుడై తన భార్య సహితంగా మోదంబునం తేలుచుంచనియన్ మోదంబునం తేలుతుంచనియన్ నాడు జనంబులెల్లను జనంబులెల్లను ప్రహర్షం బందుచు వాని గైకొని వాని వస్తువులు గైకొరిన ఆ వస్తువులు ఇట్టి వేర్పడగా వేర్పడగా నీకుని చెప్పితే నీకు చెప్పేదన్ భువర. కాబట్టి ఆయన కూడా తన భార్య సహితంగా తీసుకెళ్ళి అప్పటి నుంచి ఈ వస్తువుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చాలా సంతోషంగా తీసుకొని సూర్యుడి వేడి నుంచి తప్పించుకోగలిగారు నాయన. అటువంటిది నీకు స్పష్టంగా చెప్పాను ధర్మరాజా అన్నాడు గంగాతనయుడైన భీష్ముడు. తర్వాత చంపకమాల దినకర చిత్త సృష్టములు దినకర చిత్త సృష్టములు అంటే సూర్యుడు తన మనస్సు నుంచి సృష్టించినటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో పొడుగు, తర్వాత ఈ ఉపానములు అంటే చెప్పులు, ఉపానములు అంటే చెప్పులు, దివ్య మునీశ్వరు లాలితంబు దివ్య మునీశ్వర లాలితంబు దివ్యమైనటువంటి మునీశ్వరుల చేత కీర్తింపబడినటువంటిది. లాలితంబులు ఈ వినుత పదార్థము లలితంబులు ఈ వినుత పదాలు దివ్య మునీశ్వరుడు అయినటువంటి చక్కగా ఆయన ఆదరించినటువంటివి సూర్యుడు మనస్సుతో సృష్టించినటువంటి ఈ దివ్య పదార్థములు. మామూలు పదార్థాలు కాదు, దివ్య పదార్థములు. కరుణ విప్రునకు అతి సాధు వృద్ధ యతి ఎవరికి ఇవ్వాలయ్యా? ఇది యతులకు ఇవ్వాలి, సాధువులకు ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, సజ్జనులకు నిమ్ము నీవు సజ్జనులకు. ఎవరెవరికి ఇవ్వాలో చెప్పేసాడు. యతులకి, వృద్ధులకి, సాధువులకి, సజ్జనులు మంచి వాళ్ళకి ఇచ్చి అది సుసారపు ధర్మము సూవే. అది సుసారపు ధర్మము సురే అంటే మంచి సారవంతమైనటువంటి ధర్మం సుమా. దానం కలుగును విను, దానం కలుగును వినుము. గోకులాకలిత లోకము గోకులాకలిత లోకము లోనగు పుణ్యలోకము. ఆహా చూడండి, కనీసం ఇప్పుడు ఈ ఒక్క మాట విని చెయ్యండి. రేపు ఎప్పుడన్నా వస్తే మీ నాన్నగారితో అమ్మగారితో వచ్చినప్పుడు గోకుల లోకం, గోలోకం ఎక్కడుందో తెలుసు కదా మీకు? ఎక్కడుంది? బ్రహ్మలోకం పైన. బ్రహ్మలోకం పైన ఉన్నటువంటి లోకం నీకు వస్తుందిరా ఈ రెండు దానం చేస్తే. ఎప్పుడు చేసినా వస్తుంది, ముఖ్యంగా తిథి అప్పుడు చేస్తే ఖచ్చితంగా వస్తుంది. రెండు గొడుగులు కొనలేరండి? రెండు గొడుగులు చెప్పులు కొనండి. మామూలు హవాయి చెప్పులు కొనండి, తోలు చెప్పులు ఎందుకండి? హవాయి చెప్పులు కొని ఇవ్వచ్చు. అదే దాన ప్రవణ అంటే దానం ఇవ్వడంలో మంచి ఉపానదానమును ఆతపత్ర దానము. అది ఉపానదానం. ఉపానం అంటే చెప్పులు, ఆతపత్ర దానం అంటే గొడుగు. సురసమ్మాన భాజనములగుట, సురసమ్మాన భాజనములు అంటే దేవతలు కూడా మెచ్చుకునేటానికి సిద్ధంగా ఉండేటువంటి నానాబుధ జనులచే వినంబడు నెప్పుడు. నానాబుధములు జనులచే ఎక్కువ మంది బుధజనులు పండితులు కీర్తిస్తూ ఉంటారు. పండితులు కీర్తిస్తూ ఉంటారు ఈ గొడుగు దానము దీని గురించి. ఈ గొడుగు దానం దీని గురించి కీర్తిస్తూ ఉంటారని చెప్తారు. అదనమాట. అందుకని రేపు అంటే వచ్చే నెల మా అమ్మగారికి ఎదురు నేను ఇవ్వడానికి సిద్ధపడ్డాను, ఇస్తున్నాను. అలాగే ఆ రోజున పెరుగు కూడా ఇవ్వదలుగా అనుకుంటున్నాను. అది ఆవు పెరుగు, స్వచ్ఛమైన ఆవు పెరుగు, మహాదేవుడి దగ్గర. కందపద్యం అనిన విని పాండుభూవర తనయోత్తముడిట్లని. పాండు భూపతిలో తనయుడిలో ఉత్తముడైనటువంటి వాడు అంటే అందరూ ఉత్తములే, అందులో పెద్దవాడు అని చెప్పుకోవచ్చు. ఉత్తముడు ఇట్లని అంటే పాముడు భూపతిలో ఉత్తముడు అని చెప్పడం లేదు ఇక్కడ. అంటే మిగతా వాళ్ళు ఉత్తములు కదా, అందరూ ఉత్తములే. కాబట్టి అందులో ఉత్తముడు, ఉత్తమము అంటే మొదటిది అని వాడు అని కూడా చెప్పచ్చు. కాబట్టి మొదటి వాడైనటువంటి ఆ ధర్మరాజు తాతకు శూద్రుండు అనగా
దాతకు శూద్రుండు అనగా ఎమ్మై చరితంబున ఎమ్మై చరితమ్మున ఇహపర పరమ సౌఖ్యముల చెందగను ఇహపర సౌఖ్యముల చెందగను. అంటే దాతకు శూద్రుడు అంటే దాత చేసేటప్పుడు శూద్రుండు ఎటువంటి నడవడితో ఈ లోకం అయితే ఇప్పుడు మరి నువ్వు దాతలు చెప్పేటప్పుడు బ్రాహ్మణులు చేయాలి అని అంటున్నావు. మరి శూద్రుడు ఏ విధంగా ఉద్ధరింపగలుగుతాడు? అతను ఏ విధమైన దానాలు చేయాలి? చూసారా, అందరూ ఉద్ధరింపబడాలనే మనం చెప్పుకుంది. ఒక బ్రాహ్మణులు కాదు, క్షత్రులు కాదు. మరి శూద్రుడు ఏ విధమైన దానాలు చేస్తే అతను ఉద్ధరింపబడతాడు అని అడిగాడు. అడిగితే వచ్చిన మనుడయ్య అతనికి మనుడయ్య అతనికి ఇలా అనేటప్పటికి అతను ఇలా అన్నారు. ఏమన్నారంటే తర్వాతి ఘట్టం శూద్రునకు అవశ్యానుష్ఠేయంబైన శూద్రులకు అవశ్యానుష్ఠానమైన ధర్మంబు నిరూపించుట. అసలు శూద్రులకు ఖచ్చితంగా చేయవలసిన ధర్మాలు ఏమిటి, అతను చేయవలసిన పనులు ఏమిటి చెప్పండి. లోకహితార్థంబుగా లోకహితార్థంబుగా మునిలోకోత్తముడు ఆత్మ శిష్యలోకమునకు మనులోకాత్ముడు ఆత్మ శిష్యలోకమునకు సుశ్లోకుడు పరాశరుడు ధర్మాకారములెరుగ చెప్పే చిత్త చరిత. ఈ మాటండి చక్కగా చదవమ్మా. లోకహితార్థంబుగా అది ఎందుకు చెప్పారు? లోకములు మేలు చేయడం కోసం, లోకాలకి మేలు కోసం చెప్పారు. ఎవరు చెప్పారు? మునిలోకోత్తముడు. ఈ చెప్పింది ఎవరు? ముని బృందములలో, ముని సమూహములలో ఉత్తముడైనటువంటి. ఎవరికి చెప్పాడు? ఆత్మ శిష్య లోకములు, తన శిష్యులకి చెప్పాడు. ఎవరింతకి ఇవ్వనవాడంటే పరాశరుడు లోకహితము కోసం చెప్తారని శిష్యులు కూడా ఎందుకు అడుగుతారయ్యా అంటే, ధర్మరాజు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడిగాడంటే, సరే ఆయన బాగుపడటం అక్కడ పక్కన పెట్టేసేయండి, ఇవి లేకపోతే మన జీవితం బాగుపడదండి. ఇవాళ మనం తిథులు పెడుతున్నాం అంటే ఆయన అడిగడం మూలంగానే ఆయన దాని ప్రకారం ఇవాళ తిథులు పెడుతున్నాం మనం. మరి అది చదవడానికి వినడానికి మనకి బద్ధకం అయితే ఎట్లా? పోనీ చదవడానికి బద్ధకం, అక్షరం ఇక్కడ చెప్పబడుతోందిగా. ఊరికే పక్కన పెట్టుకొని సినిమా పాటలు వినే బదులు ఇది వినండి. పోనీ ఏదో యాదాలాపంగా విన్నా కనీసం 1:40 ప్రవచనంలో 4 నిమిషాల ప్రవచమైనా మీ మనసులోకి ఎక్కదా? చెప్పండి. వినటానికి అంత బద్ధకం అయితే ఇంక మనం ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి ఆ జీవుడికి బాగుపడే యోగము లేదు, అందుకే వినబుద్ధి కాదు. చెప్ప ఆ వాక్యములు చెప్పేదనందు ప్రశ్న విషయం పైన అర్థంబు. కాబట్టి ఆయన చెప్పిన ధర్మాలన్నీ చెప్తాను. ఇప్పుడు నువ్వు శూద్రుడి గురించి అడిగావు కాబట్టి అందులోనే శూద్రుడిది కూడా వచ్చేస్తుంది. చూడండి, ఈయన ఒకటి అడిగితే ఆయన 4 చెప్తున్నాడు. ఈయన ఒక ప్రశ్న వేస్తే ఆయన 4కి సమాధానం చెప్తున్నారు. కరుణాఢ్యుడగు పరాశర మునివరుడు పరాశర మునివరుడు శిష్యులకు నిట్లను గెలిచి ఒక రోజున కరుణామయుడైనటువంటి పరాశర మనిషి అంటే వ్యాసుడి తండ్రి ఈయన శిష్యులతో ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే, ఇంద్రియములు గెలిచి అంతఃశత్రులైన కామాది వర్గంబును అంటే నువ్వు ఇంద్రియాలని గెలవాలి. కన్ను ఏది చూడదలుచుకుంటే ఆపో అనగా, చెవుని అది ఏది వినదలుచుకుంటే అది వినకూడదు. నోరు ఏది అనదలుచుకుంటే దాన్ని అననివ్వకూడదు. నీ ఇంద్రియాలను నీ దాంట్లో పెట్టుకో. అప్పుడు నీ అంతఃశత్రువులు కొన్ని ఉన్నాయి. ఏమిటవి? నీ లోపలే ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య.
వాటిని గెలవాలి. వాటిని మనం గెలవాలని అసలు అనుకోవట్లేదు. ఈ దరిద్రం ఇంక మనం ఏం చేస్తాం? అసలు గెలిచే ప్రయత్నం చేస్తే నువ్వు గెలుస్తావు, ఓడిపోతావు అని వేరే విషయం. మనకి ఇంకా కావాలనుకో. గర్వంబు వదలి, గర్వం ఉండకూడదు. ఎదిగిన కొద్దీ వదగడం నేర్చుకోవాలి. త్రైవర్ణికుల ఎడ భావంబు, చూడండి, త్రైవర్ణికుల ఎడభావము. త్రైవర్ణికులు అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్యుల పట్ల ఎడభావము. ఎడభావం అంటే తిరస్కారమైనటువంటి భావము. భక్తిమయంబుగా శుశ్రూషాచరణ అంటే వాళ్ళ పట్ల నువ్వు తిరస్కార భావం ఉండకూడదు, వాళ్ళ పట్ల నీకు భక్తి ఉండాలి. శూద్రుడు ఆచరించి శూద్రుడు ఐహిక సుఖ సుఖతుల పడి అయిపోతుంది. అయినా ఈ లోకంలో అన్ని సుఖాలు వాడు పొందుతారు. గర్వం ఉండకూడదు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి, కామక్రోధములు పెట్టుకుని ఆ పై 3 వర్గాలు అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్యుల్ని కొలుస్తూ ఉంటే శూద్రుడికి అన్ని సుఖాలు వచ్చేస్తాయి. అది వేదాదీతి తపములను ఆచరించని వాడు ఎప్పుడూ కూడా వేదాదీతి తపములు అంటే అది వేదం చదవటము. వేదము చదవకూడదు, తర్వాత తపస్సు చేయకూడదు. వేదం చదవకూడదు, తపస్సు చేయకూడదు. అందుకే శ్రీరామచంద్రుడు అంతటి వాడు పట్నం నరికేశాడు కానీ. కానీ ఈ రోజుల్లో ఎందుకు వస్తుందండి? ప్రతి వాడు చేస్తున్నప్పటికీ ఎవరు చేయాలో వాడు చేయట్లేదు, ఎవరు చేయకూడదో వాడు చేస్తున్నాడు. ఎందుకు చేయకూడదండి? వెరీ గుడ్ కదా. మరి ఆపరేషన్ అంటే కొయ్యటమే కదండి. డాక్టర్ ఎందుకు చేయాలి? కొయ్యటం నేను నేర్చుకుని నేను చేస్తాను. ఇప్పుడు మీరు ఆయన అయితే సరిగ్గా వస్తాడు. నాకు సర్టిఫికెట్ లేదు, కానీ నేను నేర్చుకున్నాను. నేను చేస్తే నన్ను చేయనిస్తారా? ఒక సర్టిఫికెట్ ఉండొద్దండి, ఒక సర్టిఫైడ్ వాడు చేయాలి కదా. కాబట్టి ఇక్కడ వేదాది తపస్సులు చేస్తే అది కీడు వాడికే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి. వాడు ఉభయలోకహీనాత్ముడు. వాడు చివరికి అటు ఇటు 2 కాకుండా పోతాడు. వాడు అటు ఇటు 2 కాకుండా పోతాడు. భూమిసుర భూమిసుర నృపాల వైశ్య శూద్రులకు నరయ అధ్యయనము బల సమగ్రత వాణిజ్యం అనుచరత్వము అధిక ధనము. అది ఎవరికి ఏ ధనలో క్రమాలంకారంలో చెప్పేశారు. ఇప్పుడు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు. బ్రాహ్మణులకి ఏంటి? అధ్యాపనం. వీడికి ధనం ఏమిటయ్యా అంటే నువ్వు వేదం చదవడమే నీ ధనము, కాగితాలు లెక్కెట్టుకోవడం కాదు. ఇది ఒకటి. మరి క్షత్రియుడికి ఏమిటి ధనం? బల సమగ్రత. ఆయన బలం సంపాదించుకోవాలి. ఏది? శారీరక బలం సంపాదించుకోవాలి, తర్వాత రథ, గజ, త్వరగ, పదాది బలాలు కూడా సంపాదించుకోవాలి. అది అతనికి ధనం. మరి వైశ్యుడికి ఏమిటి ధనము? వాణిజ్యం అంటే ట్రేడింగ్. మరి శూద్రుడికి ఏమిటి ధనము? అనుచరత్వము అంటే వీళ్ళని అనుసరించడం, వీళ్ళని సేవించడము. ఇవి అయ్యా ధనాలు అని చెప్పేసి వీళ్ళకి వరుసగా ఇవి ధనాలు అని చెప్తారు. తర్వాత ఇవి శాస్త్ర దృష్ట మార్గముల. ఇది శాస్త్ర దృష్ట మార్గము. శాస్త్రం ఇలా చెప్పింది అండి. నేను ఇప్పుడు అలా చేయనండి, మానే చేయమాక. నువ్వెందుకు చేస్తావు? నీకు బాగుపడే యోగం లేదు కాబట్టి నువ్వు చెయ్యవు. నీకు బాగుపడే యోగం ఉందనుకో, నువ్వు చక్కగా చెప్పిన మాట వింటావు, ఒక విధంగా చేస్తావు. అది సరే.
నీకు బాగుపడే యోగం లేదు, నేను వేరేగా చేస్తాను చెయ్యి, తప్పకుండా చేయను. నువ్వు అలా కంటే ఇంకో విధంగా చేయలేవు. అది సగం. అవనిసుర ప్రభుతులు ఈ సదాచారంబులు, అది అవనిసుర ప్రభుత్వులు ఈ సదాచారము సువిహితములుగా నడిపిన భువనద్వయమున పడయ, భువనద్వయం భువనద్వయం అంటే ఇహలోకము పరలోకం కూడా పడయ బోలున్ పెంపు. కాబట్టి మంచి బ్రాహ్మణులు ఈ విధంగా ఆచారాలు చేస్తే నువ్వు చక్కగా అధ్యాపన చేసుకో. అంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడి కనీసం కొంత భాగం కొన్ని వాక్యములైనా వేదం నేర్చుకోవాలండి. వీడు ఎక్కడ నేర్చుకోవడం అని వేదంలోనే ఒక మాట చెప్పారు, ఉద్యం తమస్తం ఎంతం ఆదిత్యాన్ భవిద్యాన్ కుర్వాన్ బ్రాహ్మణాన్ ఉత్తరమసరుదే. అది వేదం. ఎందుకంటే కనీసం ఆ వేద వాక్యం అన్నా చదువుతాడుగా, ఒక్కడన్నా చదువుతాడు కదా అని. నేను అది కూడా మానేసి తిరుగుతా అన్నటువంటి వాడిని మనం ఎలా అంటామండి? వాడు బ్రాహ్మణ రూపంలో ఉన్న శూద్రుడు. ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణ వేషము ధారించిన శూద్రుడు. ఇది చెప్పడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు చేస్తేనే ఆ లక్షణం వస్తుంది. జాతి రీత్యా లేదా జన్మరీత్యా నేను అయ్యా మా నాన్నగారు బ్రాహ్మణుడి, మా అమ్మ బ్రాహ్మణ కన్య అండి, నేను బ్రాహ్మణ కావుడు. జన్మన జాయతే శూద్ర, పుట్టుకతో నువ్వు శూద్రుడివే. కర్మణ జాయతే ద్విజ, ఇది వేసుకుంటే ద్విజుడు అవుతావు. వేదాధ్యయనంతో విప్రహ, వేదాధ్యయనం చేస్తే విప్రుడు అవుతావు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం వస్తే నీకు బ్రహ్మ. కాబట్టి బ్రాహ్మణమత్వం అనేటువంటిది ఇది కులము కాదు, ఇది బ్రహ్మజ్ఞానానికి నిదర్శనం. బ్రహ్మజ్ఞానం ఉంటే నువ్వు బ్రాహ్మణుడివి. అది లేకుండా నువ్వు చరించావు అనుకో, నువ్వు బ్రాహ్మణుడు ఎలా అవుతావయ్యే? ఆ రూపంలో ఉన్న శూద్రుడివి. ఇట్లు కాక ఆత్మధర్మములు ఎడల విడిచి వర్ణముల నాలుగింట ఎవ్వారలైన తొలగ త్రొక్కిన పాటిల్లు దుష్టగతులు. మన్న కాలంపు పదపడి చెన్నయ్యప్పుడు. మన్న కాలంపు పదపడి చెన్నయ్యప్పుడు. ఏం మాట్లాడి లాస్ట్ ఈ విధంగా కాకుండా, అంటే బ్రాహ్మణుడు అధ్యాపన వదిలేసి నేను ట్రేడింగ్ చేస్తానండి, నేను బలం చేసుకుంటానండి, లేదా క్షత్రియుడు నేను అధ్యాపన చేస్తాను అంటే వాడికి చెప్పిన పని కాకుండా ఇంకో పనులు చేస్తే వాళ్ళకి దుష్టగతులు వస్తాయి. వాడికి ఇహంలోనూ సుఖం ఉండదు, పరము ఎలాగో రాదు అని చెప్తూ ఏమిటంటే మన్న కాలము పదపడి అంటే ఎప్పుడైతే బ్రతికినంత కాలము మరణించి. మన్న కాలము పదపడి చన్నయ్యపు. నువ్వు బతికున్నప్పుడు నీకు దుష్టగతులే, చచ్చిన తర్వాత దుష్టగతులు. అంటే ఇహము ఉండదు, పరము ఉండదు. ఇహము ఉండదు, పరము ఉండదు. అది చెయ్యాలండి ముందర. నువ్వు అది చెయ్యకుండా నేను మిగతావేవో చేస్తానండి, నేను సమాజాన్ని ఉద్ధరిస్తానండి అంటే ఏడు ఉద్ధరించదు. ముందర నిన్ను ఉద్ధరించుకో. ఆత్మానుద్ధారం. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే ఇంకోటి ఉద్ధరిస్తావు. స్వయం తీర్ణ పరాంతారైంది. అక్కడ ఒక నది ఉంది, నువ్వు దాటలేకపోతున్నావు, ఇంకోటి నేను దాటిస్తావు చెప్పు. నువ్వే దాటలేకపోతున్నావు, ఇంకోటి నేను దాటించేది నువ్వు. అదేదో కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఎలా అవుతుందండి? కాబట్టి ముందర నీకు నిర్దిష్టమైనటువంటి సనాతన ధర్మం విహించినటువంటి కర్మ నువ్వు చెయ్యి. అది సంగతి. అని పలికి శౌచ విధి ఎరింగింపం నేను ఒకటి అడిగితే 2-3 చెప్తాడు. శౌచ విధి అంటే శుచిత్వం గురించి చెప్పాలనుకున్నాడు
భీష్ముడు, గంగాతనుడైన భీష్ముడు ఎవరికి? ధర్మరాజు అని చెప్పాలనుకుని ఈయన అడగలేదు. చెప్పే తలంచి ఇట్లని కందపద్యం మూత్ర పురీషోత్ సృష్టికి చూడండి. మూత్ర పురీషోత్ సృష్టికి రాత్రి పగలు దక్షిణోత్తర రాత్రి పగలు దక్షిణోత్తర దిశాముఖతా సూత్రణము దిశాముఖతా సూత్రణము వలయునది సంధ్యాత్రయమును ఉత్తరంబయగు నప్పనికి సంధనంబు ఉత్తరంబగు అప్పనికి. ఇన్ని గీతులండి. మనకి ఎంత ధర్మం అంటే ప్రతి చిన్న విషయం కూడా చెప్పారు ఇక్కడ. నువ్వు మూత్రపురీషములకు అంటే 1, 2 విసర్జించటానికి రాత్రి పగలు అంటే రాత్రిపూట పగటిపూట దక్షిణ ఉత్తర అంటే నువ్వు రాత్రిపూట ఎలా ఉండాలి? దక్షిణ దిక్కుగా చేయాలి ఈ పని. నువ్వు పగటిపూట రాత్రిపూట నేను ఒకే దిక్కుగా ఉండి చేస్తానంటే కుదరదు. మరి ఇప్పుడు మనం అలా ఏర్పాట్లు చేసుకున్నావు, నువ్వేం చేయలేదు అని. కానీ అవకాశం ఉంటే మాత్రం చేయాల్సిన పద్ధతి ఇది. రాత్రిపూట నువ్వు ఎటువైపు ఉండాలి? దక్షిణ వైపుగా ఉండి నువ్వు ఈ పనులు చేయాలి రాత్రి వైపు. పగటి పూట అయితే ఏం చెప్పాలి? ఉత్తరపు వైపుగా ఉండి నువ్వు ఈ పనులు చేయాలి. ఇది 1, 2. తర్వాత దిశాముఖతా సూత్రం అంటే ఈ దిశలు నిర్ణయించినటువంటి ఈ సూత్రాలు ఉన్నాయే వలయం. సంధ్యాత్రయం అంటే 3 సంధ్యలు. ఇది పొద్దున పూట, మధ్యాహ్నం, సాయంకాలం. ఈ సంధ్యాత్రయం అప్పుడు నువ్వు సంధ్యాత్రయంలో కంపల్సరీ చేయాల్సి వస్తే మాత్రం అప్పుడు నీకు ఏ పని ఏ సమయం? ఉత్తరం వైపు. చేసినా చెప్పాను ఇటువంటిది ఒకటి ఉందని తెలుసుకోండి. మీకు ఇంట్లో అవకాశం ఉందనుకోండి చేయండి. సంధ్యాత్రయంలో అప్పుడు మీరు ఉత్తరము వైపుగానే చేయాలి. మామూలు మిగతా అప్పుడు పగటిపూట ఏమో దక్షిణము, తర్వాత రాత్రిపూట మన పొద్దున పూట రాత్రిపూట దక్షిణము, పగటిపూట ఉత్తరం. ఇలా చేయడం మంచిది. తర్వాత స్నానానికి కూడా ఉన్నాయి నియమాలు. మనం ఊరికి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. అలా చేస్తే పిశాచిగ్రస్తం అయిపోతుంది. మన బుద్ధులు ఇలా కలగడానికి కారణం అదే. అది కూడా ఉంది, చెప్తాను. చెప్పండి. పలుక వలదు సౌచక్రియ సలుపక. అది పలుక వలదు సౌచక్రియ సలుపక అంటే నువ్వు పొద్దున్నే లేవంగానే ఫోను లేకపోతే దగ్గర పట్టుకు యారా ఏం చేస్తున్నావు అంటూ మాట్లాడకూడదు. నువ్వు శుచి అయినంత వరకు పొద్దున లేచి తర్వాత శుచి అయ్యే వరకు మాట్లాడకూడదు. కొంతమంది ఇంట్లో నేను చూస్తాను మహాతల్లులు, సార్ పొద్దున్నే స్నానం చేస్తే మళ్ళీ చేయాలి సార్ అని చెప్పి విన్నాను. పాదుకులా ఆపుతాను, ఒక్క నిమిషం వచ్చాను. కాబట్టి వీళ్ళు మధ్యాహ్నం 1 గంటకి చేస్తారు కొంతమంది తల్లులు స్నానాలు. అప్పటి వరకు వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడిన ప్రతి మాటకి నేను నరకాన్ని చేసేస్తాను. నేను అనలేదు సుమా, ఆయన అంటున్నాను. నువ్వు నా మీద కొట్లాటకు వస్తే నేనేం చేయను. కాబట్టి పలుక వలదు
శౌచక్రియ సలుపకమును. సలుపకమును అంటే శుచిక్రియలు చేలుపకపోవడం. నువ్వు నిద్ర లేచిన తర్వాత మాట్లాడాలి కాబట్టి 2 సార్లు స్నానం చేయి. అప్పటి వరకు మౌనంగా ఉండాలి. కనీసం మొహం కడుక్కునే వరకన్నా నువ్వు మాట్లాడాలి. ఏం చేస్తాను చెప్పు, వేసుకునే పాచిమొహం వేసేసుకుని బొట్టు మాట్లాడు. కనీసంలో కనీసం మినిమం. సలుపునప్పుడు జలములు తొడలను చిలుకుట. అది సలుపునప్పుడు నువ్వు ఈ పనులు చేసేటప్పుడు కూడా మాట్లాడకూడదు. నువ్వు ఈ పనులు చేసేటప్పుడు శౌచక్రియలు చేసేటప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉండాలి. నువ్వు ఈ పని చేసేటప్పుడు హీ ఆరా వాడు అక్కడ పెట్టాను అత్తి ఇక్కడ పెట్టాను ఇత్తి అనకూడదు. ఎవరు ముసుకుని చేయాలి. ఇంకోటి ఏం చేయాలంటే సలుపునప్పుడు జలములు తొడలను అది సలుపునప్పుడు నువ్వు శౌచక్రియలు చేసినప్పుడు జలములు తొడలను చిలుకుట. అది జలములను ఏం చేయాలి? తొడలు అంటే తొడలను శుద్ధి కొరకు. ఇప్పుడు ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలనుకోండి, ఆ నీళ్ళ మీద ఇట్లా చల్లుకోకూడదు. అది చల్లుకోకూడదు, ఇక్కడ చల్లుకోకూడదు. ఎందుకో ఏం చెప్తాను చెప్పండి. అది కూడా చెప్పమంటే చెప్పండి. మృత్తిక వలయు నపానంబున. అది మృత్తిక వలయు నపానంబున త్రివారంబులు. ఇంకోటి చెప్తున్నారు ఏమనంటే మృత్తిక వలయు అంటే మట్టి. మట్టిని మృత్తిక వలయం అంటే ఒకప్పుడు బయట ఉంచేసేవాళ్ళు వెళ్ళి పని. అందుకని ఏం చేయాలి? అయిపోయిన తర్వాత కొంచెం మట్టిని తీసుకొచ్చి 3 సార్లు అక్కడ వేస్తూ ఉండాలి. బయట చేసేవాళ్ళు కదండి, కొంచెం మట్టి తీసుకొచ్చి వెయ్యాలి. ఇప్పుడు మనకు కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు సెప్టిక్ ట్యాంక్ లో వేస్తే అది పనికి అక్కడ పోతుంది, దరిద్రం అయిపోతుంది. రోజు చేసుకోవాలి, చేయకండి. అది ఎక్కడన్నా బయట చేసినప్పుడు గుదతలము నవ్వ తోమిన నవ్వ త్రోవిన కదురును రోగంబు లేప గంధాపగమ ప్రథమగు కొలదిన శౌచము సదురగా నా చెప్పినట్లు నేను చెప్పినట్లు చేయను. ఎంత క్లియర్ గా చెప్పారండి. నువ్వు ఎలా ప్రక్షాళన చేసుకోవాలో కూడా చెప్పారు. చెప్పింది అదే పద్ధతి. మీకు ప్రక్షాళన ప్రక్రియ కూడా చెప్పారు చదువు. కాబట్టి ఏం చేయమన్నారంటే గట్టిగా నొప్పి పుట్టే విధంగా అది నువ్వు ప్రక్షాళన చేసేటప్పుడు బాగా ఉండడం నవ్వకూడదు. అప్పుడు కొన్ని రోగాలు వస్తాయి. అక్కడ చాలా సున్నితంగా ప్రక్షాళన చేయవలెను. అది సంగతి. అది లేపగంధాపము అంటే నువ్వు లేపనములు రాసుకుంటావు చూడు, లేదా గంధం రాసుకుంటావు చూడు. గంధం రాసుకున్నప్పుడు ఎలా రాస్తావు? ఇలా పెట్టి ఇలా పాట్మని రాయుగా, అలా గంధం రాసుకున్నట్టుగా అలా ప్రక్షాళన చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయవయ్యా అని. తర్వాత అంబరంబున శౌచ జలంబు వడుట చెత్త. అది అంబరంబున శౌచ జలము వడుట చెత్త. అంబరము అంటే మీ కట్టుకున్న బట్టల మీద మీ శౌచ జలము పడకూడదు. పడటం అనేటువంటిది చెట్ట, మంచిది కాదు. పడకూడదు. ఆ నీళ్లు పడకూడదు. అది సంగతి. ఆ నీళ్లు పడకుండా చేసుకోవాలి. అది సంగతి. తర్వాత శౌచం అల్లల్లన చెట్ట మేలు. అది శౌచం అల్లల్లన చేయాలి. శుచిత్వం నువ్వు ఎలా చేసుకోవాలి? చాలా మెల్లగా చేసుకోవాలి. ఆ శౌచం చేసుకున్నప్పుడు మిగతా ఇంకో అవయవాల మీద పడకూడదు, తొడలతో సహా అని చెప్పాడు ఆయన. అది సంగతి. వామకర శుద్ధి తొల్త
త్రివార మృత్తికి త్రివారం మృత్తికా కలనమున త్రివార మృత్తికా కలనమున తద్ద సేయంగా వలయు. తద్దగ సేవలు. నువ్వు దేంతో చేయాలి? ఏ చేత్తో చేయాలి? వామకరము. ఏమి చెప్పట్లేదు ఆయన. వామకర శుద్ధి తొలత. ముందర చేత్తో ఏ చేత్తో చేయాలి? తొలత ఎడమ చేతిని కడుక్కోవడం. ముందర వేయాలి. అందరూ ఎడమ చేతులు కడుక్కొని త్రివార మృత్తికా కలనమున త్రివార మృత్తికా కలమున అంటే 3 సార్లు మృత్తికలు వేసిన తర్వాత తద్ద సేయంగా వలయు. తగ్గ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? అత్యంతము మళ్ళీ చేయాలి. 2 చేతులు ముందర కడుక్కోవాలి. తర్వాత కందపద్యం. కందం. కుడి చేత పిదపట చే కడిగి. అది కుడి చేత పిదప చేతి కడిగి అంటే ఆ తర్వాత కుడి చేత్తో ఎడమ చేతిని కడిగి పురిన్ సప్తమృత్తికా కలనమునన్. పొరిని సప్తముత్రికా కలమన. ఆ తర్వాత మళ్ళీ 7 సార్లు మట్టి వేసేసి కడుగునది కరయుగము. అప్పుడు 2 చేతులు కడుక్కోవాలి. 2 చేతుల్ని కడుక్కోండి అన్నాడు. ఇది ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు మనం వాడుతున్న ఫ్లష్ అవుట్స్ అవన్నీ కాబట్టి అది సంగతి. మరి కడుగవలయు గుహ్యమల్పక మృదా కలనమున. మరి కడుగవలయు గుహ్యము గుహ్యమల్పక మృదా కలనము. అల్పక మృదా కలనం. మృదా అంటే మృదువుగా. అపాన స్థలాన్ని కూడా మట్టితో కడగాలి. నెక్స్ట్ కందపద్యం. ఇమ్మెయి గుహ్యతలము. అది ఇమ్మెయి గుహ్యతలము. గుహ్యం అంటే అపాన స్థానం. సుత్తముగా నరించి దాని తర్వాత శుద్ధం చేసి కేల్ పదం పడి చేతులు పదం పడి జలధౌతంబుగా చేసి అంటే నీళ్లతో కడుక్కొని సముత్థానంబు పిదప అప్పుడు లేవాలి. పాదశోధనము చేయదను అప్పుడు కాళ్ళు కడుక్కోవాలి. తర్వాత కందపద్యం. జనములు సూచుచునుండగా. ఎవరు చెప్పుడు చేయకూడదు. జనములు చూచుచునుండగా చనదు మలము మూత్రమును విసర్జింపగా. మలమూత్రాలు విసర్జించేటప్పుడు 10 మంది చూస్తూ ఉండగా చెయ్యొద్దు అన్నాడు. కాబట్టి పబ్లిక్ ప్లేస్ లో చెయ్యొద్దని అప్పుడే గంగాధరుడు చెప్పాడు. ఇవాళ స్వచ్ఛ భారత్ వచ్చి ఈయనెవడో చెప్పగలసిన అవసరం లేదు మనకి. ఆ పబ్లిక్ ప్లేస్ లో జనములు చూస్తూ ఉండగా చేయొద్దన్నాడు. అంటే ఏంటి? ప్రైవేట్ గానే చేయమనే కదా అన్నారు. ఆ పనులకు శౌచాచరణంబునకు అవశ్యంబునకు ఓలములు కావలయు. అంటే ఆ పనులకు ఈ శౌచమును ఆచరించడానికి ఏం కావాలి? మరుగు అంటే మరుగుదొడ్లు ఉండాలి, మరుగు ప్లేసులు ఉండాలి. అందరూ చూస్తున్నాగా చేయకూడదు. తర్వాత ఆపత్ సమయంబున. ఇప్పుడు చెప్తున్నాడు ఆపత్ సమయంబున. ఏది కందపద్యం? ఆపత్ సమయంబున శౌచాపాదనమిట్టి భంగి అబ్బమి మలసం మల సంలేపన గంధము పోవా క్రియాపరుడై చేయునది మృదా కలనంబున. అనగా ఇప్పుడు ఆపత్ సమయంలో అంటే ఇప్పుడు తొందరగా ఉన్నప్పుడు అని చెప్పండి. తొందరగా ఉన్నప్పుడు కానీ శౌచాపాదనమిట్టి భంగి అబ్బమి. అది అంటే నువ్వు ఈ విధంగా శౌచాపాదనము చెయ్యలేనప్పుడు మల సంలేపన గంధము. నువ్వు ఏంటంటే నీకు ఇంత చేయడానికి అవకాశం లేదు, తొందరగా వెళ్ళాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ మల సంలేపన గంధం అంటే ఆ వాసన పోవటం కోసం క్రియాపరుడై చేయునది క్రియాపరుడై శ్రద్ధతో కొంచెం ఆ వాసన పోయేట్టు చూసుకో అన్నాడు. తర్వాత శీసపద్యం. ఉద్భుత విరహితంబుగా. బుద్భుదములు అంటే ఈ బుడగలు లేకుండా వారి కరమున కొనుకొని
వారి కరమున గొనుక, వారి అంటే నీళ్లు చేతిలో తీసుకుని ఆ నీళ్లలో ఏ బుడగలు ఉండకూడదు. పొరి డెందమునకు చేరునట్లుగా, పొరి డెందమునకు చేరినట్టుగా అంటే నెమ్మదిగా డెందము గుండెకి వరకు వచ్చేటట్టుగా నిశ్శబ్దమై ఉండ, నిశ్శబ్దమై ఉండ అంటే ముమ్మారు శబ్దం. త్రావి, దాన్ని ఎలా చేయాలి? శబ్దము లేకుండా ఇక్కడ వరకు ముమ్మారు త్రావి, ఇన్మారు తిర్యక్ విధమున, ఇమ్మారు అంటే 2 సార్లు, ఇన్మారు తిర్యక్ విధమున, తిర్యక్ విధమున, తిరగకుండా అడ్డముగా, నాస్యంబు తొడసి, హాస్యంబు తొడసి, హాస్యము తొడసి, హాస్యం అంటే ముఖాన్ని, తొడసి తొడసి అంటే తిరియక్ విధముగా అడ్డముగా ఇట్లా 2 సార్లు ముఖాన్ని తుడిచి, నీరు అంగ్రముల శిరమున ప్రోక్షించి, నీరు అంగ్రముల, నీరు నింజాలి, అంగ్రములు పాదములను శిరమున ప్రోక్షణ చేసుకుని, ఓష్ట సంపుటము ముట్టి, ఓష్ట సంపుటము, ఓష్టం అంటే పెదవులు రెండింటిని ఇట్లా తుడుచుకుని, నాసికాపుటములు, నాసికాపుటములు కుడిది ఎడమది, ఈ నాసికాపుటములు, నయనములు, నయనములు, కళ్ళు, చెవులు, మూపులు, ఇవి హృదయము, నాభితలము, మౌళి అంటే ఇక్కడ ఈ ప్రదేశం శిరస్థానం. ముట్టవలయు అంటే ఇట్లా ముట్టుకుంటే చాలు శౌచం వచ్చినట్టు. అంటే ఈ కళ్ళు ఇలా తుడుచుకోవటం, ఇలా మోకాన్ని 2 సార్లు కట్టడం, 3 సార్లు నీళ్ళు తాగడం, ఆచమనం చేయడం, ఇలా 2 సార్లు కడుక్కొని ఇలా చెవులు, నాసికాపుటములు, 2 కళ్ళు కొట్టుకుని నాపుతాం. ఏది నువ్వు స్నానం చెయ్యలేనప్పుడు. హస్తములు పాదయుగ మధ్యగతములుగా, హస్తములు పాదయుద్ధ మధ్యముగా, ఈ 2 చేతులు ఈ 2 కాళ్ళ మధ్యలో ఉంచి, ఉదన్ముఖత్వం ఉండే, ఉదన్ముఖత్వం అంటే ఇటు ఉత్తరపు ముఖంగా, ఉదీచే దిశ అంటే ఉత్తరముఖంగా, ప్రాగ్ముఖత్వం ఉండే, ప్రాంగ్ముఖత్వం అయితే ఉత్తరముఖంగా ఉంది, లేదా ఇటు తూర్పు ముఖంగా ఉంది. అయితే ఉత్తరం లేదా తూర్పు ముఖంగా ప్రాపించుట ఉంది, అలా ఉంది. ఇమ్మి నాచనము చేయుట ఈ విధంగా ఆచరణ చేయాలి. ఆచమనం చేసేటప్పుడు అయితే నువ్వు తూర్పు ముఖంగా ఉండాలి లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. ఎలా ఆచమనం చేయాలో చెప్పారుగా 3 సార్లు ఇలా తాగాలి, 2 సార్లు ఇలా తుడుచుకోవాలి. తర్వాత ఈ పెదవులు, నాసాపటములు, కళ్ళు, చెవులు, నాపి తాకాలి. ఈ 2 చేతులు ఇట్లా కాళ్ళ మధ్యలో పెట్టుకోవాలి. అది తర్వాత శీసపద్యం. ముమ్మాటి జలపానమున నోలి ఋగ్యజుస్సామలు నువ్వు 3 సార్లు ఇలా ఆచమనం చేసావనుకో, ఓం కేశవాయ స్వ, ఓం నారాయణ స్వ, మాధవాయ స్వ అని నువ్వు అంటే, ఋగ్ యజు సామములు వేదములు చాలా సంతోషపడతాయి. తర్వాత తొలి వక్త్రంబు తొడయ, అథర్వ హర్షం. నువ్వు మొట్టమొదటిసారిగా ఈ వక్త్రము ముఖాన్ని ఇట్లా తుడుచుకుంటే అథర్వ హర్షం, అథర్వణ వేదం సంతోషిస్తుంది. రెండవసారి నువ్వు 2వసారి కూడా ముఖాన్ని ఇలా తుడుచుకోమన్నాడుగా, అలా చేసావనుకో, ధర్మశాస్త్రోతి ఇతిహాస ప్రమాద పురాణ. చూడండి, అంటే ధర్మములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు సంతోషిస్తాయి నువ్వు 2వసారి ఇలా తుడుచుకుంటే. చరణయుగము ప్రోక్షింప నువ్వు కాళ్ళు 2 ఇట్లా ప్రోక్షించుకున్నావు అనుకో, పుండరీకాక్షుండు ప్రియమందు. నువ్వు ఇలా తుడుచుకుంటే పుండరీకాక్షుడు సంతోషిస్తాట. 2 కాళ్ళు ఇలా ప్రోక్షణ చేసుకుంటే. నయనంబులు ఈ 2 చేతులు ఇట్లా నయనంబులు అంటుకుంటే, నళినహితుడు సమ్మదంబున ఈ 2 చేతులు పెట్టుకొని నళినహితుడు అంటే సూర్యుడు చాలా సంతోషిస్తాడు. తర్వాత ఆచమన సంప్రయోగం ఎట్టిది, ఆచమనంతో ఏంటంటే
మరి ఆచమనం చేస్తే ఏమవుతుందంటే ఇంతమంది చేత నువ్వు సంతోషపడతావు. ఆచమన సంప్రదం ఎట్టిది? వస్త్ర యజ్ఞోపవీత ధరణముల వస్త్ర యజ్ఞోపవీత ధర్మలు. ఆ తర్వాత వస్త్రము యజ్ఞోపవీతము నువ్వు ధరించావు అనుకో. అన్నపాన తంత్రముల అన్నపాన తంత్రముల తంత్రముల మున్ను చేసి అన్నపాన తంత్రముల మున్ను చేసి పిదపను నిధి పిదపను నిధి పిదపన. అనుష్ఠింపవలెను. కాబట్టి ఇది నువ్వు ఎప్పుడు చేయాలి? అన్నపానాలు అన్నపానాల కంటే వస్త్రాలు జంధ్యము తాల్చినప్పుడు నువ్వు వస్త్రములు యజ్ఞోపవీతము ధరించినప్పుడు అన్నపానాల వేళలోను అది. ఆచమనం చేసి తరువాత కూడా యాచన నువ్వు ఈ ఆభరణపడు వస్త్రాలు యజ్ఞోపవీతము ధరించేటప్పుడు గాని అన్నం తినేటప్పుడు గాని అన్నం తినేటప్పుడు కానీ అందుకే మనం ఆచమనం చేయండి. అన్నపానాల వేళల్లో ఈ ఆచమన విధిని నువ్వు చెయ్యాలి అని చెప్తారు. ఎవరమ్మా? శాంతి అనుకుందా? హాస్య శుద్ధి వనర్చిన ఎప్పుడు అది నువ్వు ఇంకోటి ఏం చెప్తున్నావు అంటే హాస్య శుద్ధి వనర్చిన ఎప్పుడు అంటే నువ్వు నోటిని శుద్ధం చేసుకునేటప్పుడు ఓక 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 ఒక భక్ష్య భోజ్య లవంబులు భక్ష్య భోజ్య లవంబులు పండ్ల నడుమ నిలిచి పదం పడిపోవుట కలిగనివి ఆచమనం ఆ క్షణంబ సేయంగా వలయు. నువ్వు ఏమన్నా తిన్నావనుకో, ఆ తిన్న వాటిల్లో పోకుండా ఈ భక్ష భోజ్యం ఉన్నాయనుకో, వెంటనే నువ్వు ఆచమనం చేసేయాలి. నీరు తీసుకుని ఆచమనం చేయాలి. ఆశశుద్ధి చేసేటప్పుడు ఇది తీసుకుని పోవాలి. తర్వాత వచనం శౌచ విధి సమస్త వర్ణ సామాన్య ధర్మం. అది ఈ శౌచ విధి సమస్త అందరూ చేయాలి. ఇది బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అందరూ చేయాలి. సమస్త వర్ణములు చేయవలసిన పనులు. శూద్రునకు నాచమనంబు ఓష్టపుటంబు ఒక మరి. శూద్రుడు ఎన్నిసార్లు ఆచమనం చేయాలి? ఒక్కసారి చేస్తే సరిపోదు. ఓష్టపుటము ఈ కూడా ఒక్కసారి చేస్తే సరిపోదు. ప్రోక్షించుకొనుటయు దానిని కరంబున అడ్డంబు అంటే దాన్ని చేత్తో అడ్డంగా ఒక్కసారి తిప్పేది చాలుతాం. మిగతా వాళ్ళు 2 సార్లు చెప్పాడుగా, కానీ శూద్రుడు మాత్రం ఒక్కసారి చేస్తే సరిపోదు. ఇంతియా కాబట్టి శూద్రుడు ఒక్కసారి చేస్తే సరిపోతుంది, మిగతా వాళ్ళు మాత్రం 2 సార్లు చేయాలని చెప్పారు. తాను శుచిత్వం ఏమిటనైనను ఏమరక నియతిని అతులిత శుశ్రూషా అతులిత శుశ్రూష నిరతుండై శూద్రుడు మానిత విప్రములకు నోడి మనగా వలయు. కాబట్టి అతను శుచిగా ఉండాలి. శుచిగా ఉన్నప్పుడు మాత్రమే అతను తనపై బ్రహ్మక్షత్రియ వైశ్యులకి సేవ చేయాలి. అంతేగాని అతను శుచిగా లేకుండా వీళ్ళకి సేవ చేయకూడదు. తర్వాత శీసపద్యం అవనీసురుడు జపయజ్ఞుడు అవనీసురుడు అధ్యయనోపజీవి తపస్సు. కాబట్టి అవనీసురుడు బ్రాహ్మణుడు నాడే అతను ఏం చేస్తుంటాడు? జపములు చేస్తాడు, యజ్ఞములు చేస్తాడు. జప యజ్ఞ అధ్యయనం చేస్తుంటే వేదాధ్యయనం చేస్తాడు. తపస్సు ఇదే అతని ఆధారం. అది సంగతి. తర్వాత భూవరుడు అంటే క్షత్రియుడు ఏం చేయాలంటే భూవరుడు ప్రారంభ యజ్ఞుడు పరమ దండోపజీవకుడు ఏం చేయాలంటే యజ్ఞాన్ని ప్రారంభించాలి, కానీ అది పూర్తి మిగతాది కంటిన్యూ చేసేది బ్రహ్మ. అలాగే దండోపజీవి అంటే ఈయన దండనీతిపరుడు అంటే ఈ దేశంలో శాంతి భద్రతల్ని కాపాడటం అతని బాధ్యత. కాబట్టి అతని చేతిలో ఎప్పుడు చేయగలుగుతాడు? అతను దండం అతని చేతిలో ఉన్నప్పుడే చేయగలుగుతాడు. అది పాలన శోభి అంటే పరిపాలన చేయాలి. అతను పరిపాలన చేసి తీరాలి. తర్వాత
వైశ్యుడు అమల హవ్య యజ్ఞుడు. వైశ్యుడు అమల హవ్య యజ్ఞుడు. వైశ్యుడు ఏం చేతను? నిర్మలమైనటువంటి హవ్యములు యజ్ఞములు చేస్తాం. విక్రయజీవి. విక్రయజీవి అంటే విక్రయములు అమ్మటము కొనటము చేస్తూ ఉంటాడు. ఆతిథ్య పరిశోభి. ఆతిథ్య పరిశోభి అంటే ఆతిథ్యం ఇవ్వాలి అతను వచ్చినటువంటి వాళ్ళకి. శూద్రుండు పరిచరత్వ యజ్ఞుడు. శూద్రుడు పరిచర యజ్ఞుడు. చూడండి, అందరూ యజ్ఞం చేస్తుంటాడు. మొదట ఆయన చేసేది ఏం యజ్ఞము? అధ్యయనం చేస్తుంటాడు. ఈయన ఏం చేస్తుంటాడు? ప్రారంభ యజ్ఞం. ప్రారంభ యజ్ఞం అంటే ఏదైనా స్టార్ట్ చేయడం. రెండోది ఏం చేస్తున్నాడు? హవ్య, హవరం. ఈయన ఏం చేస్తుంటాడు? పరిచరం అంటే ఈయన చేసే సేవాయజ్ఞము. సేవాయజ్ఞం. శుశ్రూషణాజీవి. శుశ్రూషణాజీవి. ఈయన ఏం చేస్తున్నాడు? సేవ చేసి బతుకుతుంటాడు. దక్షత్వ శోభి. దక్షత్వ శోభి. దక్షత్వం అంటే సమర్థత కలిగి ఉంటాడు. అట్టులు కాని చొప్పు. అట్టులు కాని. ఈ విధంగా ఈ నలుగురు నలుచుకోకుండా అఖిల వర్ణ జాతులకు అవశ్యంబు. అఖిల వర్ణ జాతులు అవశ్యంబు. నాలుగవ వానికి. ఆ అఖిల అవర్ణ జాతులు అవశ్యం. నాలుగవ వానికి ఎమ్మెయిన్ త్రివర్ణ భక్తి వలయు. ఎమ్మెయిన్ త్రివర్ణ భక్తి వలయు. నడక యతుల వలన విశేషించి. యతుల వలన విశేషించి నిత్య భజన పరత. నిత్య భజన పడతాం. కాబట్టి ఏ విధంగా చూసినప్పటికీ ఆ పై మూడో వాడు, నాలుగో వాడు అంటే సూత్రుడు పై ముగ్గురిని అంటే బ్రహ్మక్షత్రియ వైశ్యుల్ని సేవించాలి. అయితే యతులు ఉన్నారనుకో, యతుల్ని ఇంకా ఎక్కువగా సేవించాల్సిన అవసరం. తర్వాత కందపద్యం. యతి సర్వాశ్రమ చరణ స్థితులకు. చూడు, యతి సర్వాశ్రమ చరణ స్థితులకు కృష్ణుడు. ఈ యతులు ఉన్నారు అంటే సన్యాసులు. వాళ్ళు అన్ని ఆశ్రమముల పైన ఉన్నటువంటి అతని తెరగూదిన. శక్తత కలిగిన వారు. అతనిని తెరగూదిన అంటే అతని యొక్క మార్గము బాగా అవలంబిస్తే శక్తత కలిగిన వారు. శృతి స్మృతి విహితాచారులగుట. శృతి స్మృతి విహితాచారులగుట అంటే శృతి స్మృతి వేదములు పురాణములు ఏ విధంగా అయితే చెప్పాయో అది బాగా తెలిసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు ఇదిగో ఇది తెలుస్తుంది. ఆ సన్యాసిని ఎలా ఆశ్రయించాలి, ఎలా గౌరవించాలి, ఎలా ఆదరించాలి అని తెలుస్తుంది. తర్వాత శేషభజం. ప్రియవాదితయును. ఇంకా చెప్తున్నారు శేషభజం. ప్రియవాదితయును. శాంతియును. ప్రియవాదం అంటే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ప్రియంగా మాట్లాడాలి. అంటే ఎదటి వాడికి ప్రియము అంటే సంతోషం కలిగే మాట్లాడాలి. తర్వాత శాంతమును. దాంతి ఇంద్రియ నిగ్రహము. అనాలస్యం అంటే ఏ పని చేయటంలో ఆలస్యం ఉండకూడదు. ఏ పని ఎప్పుడు చేయాలో అది అప్పుడే చేయాలి. అలా చేయకపోవడం అనాలస్యం. అతుల శీలము కలిగి. అతుల శీలము మంచి శీలము అంటే మంచి నడవడిక కలిగి. నాకిది వలయు. దీనిని సుదుస్తరంబును. దీనిని సుదుస్తరం అంటే దీని వల్ల నేను సుదుస్తరం అంటే దాట శక్యము కాని ఘోరంబునైనా సంసార జలధి కడుతుంది. కాబట్టి ఇది నాకు కావాలి. దీనిని దాటలేని సంసారం అనే సముద్రంతో నేను దాటుతాను అని. భిక్షుక జనంబులకు భిక్షుకులు అంటే యతులు అని చెప్పుకోవచ్చు. సన్యాసులు భిక్షుక జనంబులకు. ఎవ్వి హితములు అంటే ఏదైతే హితములో అప్పనులు సంతతము చేయు. అప్పనులు ఆ విధంగా భిక్షులకి ఏది హితమో ఆ పనులు ఎప్పుడూ చేసేటువంటి వాడు. సంతతము చేయుచు అడుగులొత్తుచు వాళ్ళ పాదాలు ఒత్తుతూ ఇష్టం అడుగుచు అంటే ఇంకేం కావాలి? నిష్టను అడుగుచు అంటే నిష్టతో ఉంటూ నీచతను అనుసరించు అంటే తక్కువ అంటే వాళ్ళకంటే తక్కువగా ఉండాలి. గురువు గారి కంటే మనం ఇప్పుడు తక్కువ స్థితిలో ఆయన దగ్గర ఉండాలి. అది
ధర్మమునను ఉపార్జితంబులైన అట్టి ద్రవ్య సంచయములు తృప్తి చేసి అంటే ధర్మముతో నువ్వు సంపాదించుకున్నటువంటి ద్రవ్యములు వస్తువులతో తృప్తి పడుతూ ఆనందపడుతూ దేహగుప్తి నట్టి అంటే ఈ దేహము యొక్క దేహయాత్రని సాగిస్తూ పగలు రేయి రాత్రింబగళ్ళు నాక పరిచర్యనొనరించి అంటే ఇది పగలు రాత్రి అనకుండా ఎప్పుడు పని చేస్తూ శూద్రుడు ఇహపర సుఖముల చూడండి, శూద్రుడు ఏ విధంగా ఇహపర సుఖాలను పొందుతాడో ఇది చెప్పాడు. అయ్యా నాకు ఇది చేయడం వల్ల నేను ఈ దాటలేని సంసార సాగరాన్ని దాటుతాను అని వాడికి ఎప్పుడు శాంతముగా ఇంద్రియ నిగ్రహము కలిగి శౌచము కలిగి ఆ ఎత్తుల్ని మిగతా వాళ్ళని ఆచినప్పుడు ఆ శూద్రుడు ఇహపర సుఖాలను పొందుతాడు అని చెప్పారు. తర్వాత దాన ఉపవాసముల అంటే దానము చేత గాని ఉపవాసముల చేత గాని సన్మానిత గతి లేదు. కాబట్టి శూద్రుడు దానము చెయ్యక్కర్లేదు, ఉపవాసము చెయ్యక్కర్లేదు. బాగా గుర్తుపడు, దానము చేయక్కర్లేదు, ఉపవాసము చేయక్కర్లేదు. అలా చేయడం వల్ల వాడికి ఏ గతి రాదు, అది వృథా. ఇప్పుడు ఎలాగంటే ఒక చౌట్ నెలలో విత్తునొక్కావు, అది వస్తుందా? రాదు. ఈ టైం వేస్ట్. దానికంటే నువ్వు మిగతా వాళ్ళని సేవించుకుంటూ ఉండు. శూద్రునకు యతి దశ సన్మానమున పూజాధీన రతిని గాని ఎన్ని తెరగులు అంటే యతులని పూజించడంలోను ఆరాధించడంలోను సేవించటంలోను తప్ప ఇంకే విధంగాను శూద్రులకి సద్గతులు రావు. వాళ్ళు దానాలు చేసి వాళ్ళు ఉపవాసాలు చేసి ఇది వేస్ట్ అని చెప్పారు. తర్వాత తేటగిది తెరువు తప్పి తూగాడుచు అరుగు తెంచు ఎతి కనుగొని అంటే తెరువు తప్పి అంటే దారి తప్పి తూగాడుచు అంటే అలసటతో తప్పుడడుగులు వేస్తున్నటువంటి ఒక యతిని చూసి మనమున నడరు పొడమను ఎదుర్కొని తప్పి తీర్చి సమ్మతము సేత శూద్రునకు ధర్మవిధి వేదములు ఏం చెప్తున్నాయంటే అప్పుడు యతి బాగా అలసిపోయాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నా ఆయన దారి తప్పాడు. అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి దాహాన్ని తీర్చి ఆయన సేవ కనుక చేస్తే చాలు. అన్ని తపస్సులు ఈయన చేసినట్టే. బట్ ఇతను చాలా తొందరగా చాలా తేలికగా మోక్షాన్ని పొందగలడు. ఇతను కూడా మోక్షాన్ని అర్హుడు. మంచి స్థితులు వస్తాయి. ఎందుకు అదనమాట. చంపకమాల యతి రుజన్ పొందిన అంటే యతి కనుక ఏదైనా అనారోగ్యము చేస్తే దెబ్బలు తగిలితే రుజన్ పొందిన త్వరగా ఔషధ కృత్యము పథ్యమై సమంచితమగునట్టి భోజనము చేర్చు. యతికి రుచి వచ్చింది అంటే వ్యాధి, ఆయన వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాడు. అప్పుడు ఆయనకి భోజనం ఏర్పాట్లు శూద్రుడు చేయవచ్చు. అతను తీసుకొచ్చి తినవచ్చు, తప్పేమీ లేదు. అట్టి భోజనము చేర్చుటయును మలమూత్రములు జిగుప్సము కాని భంగిగల చిత్తముతో జలకార్యమోపి వర్ణితము చేతయును గల చరిత్రము అంటే శూద్రుడికి సద్గతిస్తుంది. అతను బాగా ఉన్నాడు, అతను తన పని తను చేసుకోలేకపోతున్నాడు, అంటే మలమూత్రాలు కూడా బయటకు వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు ఇవి అతను జిగుప్స పడకుండా అవి కూడా ఇతను తీసి అతన్ని శుభ్రం చేసి అనుకో, ఇతనికి సద్గతి వచ్చేస్తున్నాడు. శూద్రుడు అతనికి వృద్ధొచ్చినప్పుడు ఓషధులు ఇయ్యి, అతనికి కావాల్సిన భోజనం పెట్టు. అతను కదలేని పరిస్థితుల్లో అంటే తన పని తను చేసుకోలేని పరిస్థితుల్లో ఈయన వెళ్ళి
ఆయనకు సహాయపడచ్చు, పడాలి. తర్వాత ఏ విధమున నోపిన యతి భావము, ఏ విధమున నోపిన యతి భావము, దుఃఖంబు వాపు పని, దుఃఖంబు వాపు పని, సాదర చేతో వృత్తి పూని, సాదర చేతో వృత్తి పూని, చేయంగా వలయును, చేయంగా వలయును, శూద్రుడది సుగతి నొంది. శూద్రుడది సుగతిని. శూద్రుడికి ఏది సుగతినిస్తుందయ్యా అంటే ఏ విధమున నోపిన యతి భావము, అంటే ఏ విధంగా చూసినా యతి భావం, దుఃఖంబు వాపు పని. అంటే ఏ పని చేస్తే యతులకు దుఃఖముని పొందకుండా ఉంటాడు అంటే ఆయన సంతోషపడతాడు, లేదా ఏది చేస్తే ఆయన దుఃఖ పడకుండా ఉంటాడు. సాదర చేతో వృత్తి అంటే సాదరముగా, గౌరవంగా, మనపూర్వకముగా ఆయనకి బాధ కలిగించకుండా శూద్రుడు ప్రవర్తిస్తే చాలు, శూద్రుడికి సద్గతి, మోక్షము అని చెప్పారు. తర్వాతి ఘట్టం సర్వవర్ణ సామాన్య ధర్మ. అది ఇప్పుడు సర్వవర్ణ సామాన్య ధర్మములు అంటే ఇప్పుడు చెప్పింది కేవలం శూద్రుడికి ధర్మాలు. ఇప్పుడు అన్ని వర్ణములకు కొన్ని సామాన్య ధర్మాలు ఉన్నాయి. అంటే ఇవి అన్ని వర్ణాలు పాటించవలసినటువంటి ధర్మాలు ఏమిటయ్యా అంటే ఎన్నోదో మాది 296 పద్యం. అంటే 296 అంటే 9:15 297 చదివేశారు. అప్పుడు కరెక్ట్ గా 9 అయిపోతుంది. ఆపేద్దాం, సరేనా? 297 చదివేస్తే కరెక్ట్ గా 7 అయిపోతుంది. అప్పుడు మనం ఆపేద్దాం. మిగతావి ఇంకా 2 పద్యాలు ఉన్నాయి, అవి రేపు చెప్పం అని చెప్పి సర్వజాతి సామాన్యంబులకు ధర్మంబులు ఎరింగించు ఆదరంబున ఈ పరాశరుడు తన శిష్యులకు చెప్తున్నాడు ఇదంతా. ఇప్పుడు సర్వవర్ణములకు సామాన్య అంటే అందరూ పాటించవలసిన ధర్మాలు నేను చెప్తానని ఆ పరాశరుడు తన శిష్యులకు ఇంకా ఇలా ఇవాళ పౌర్ణమి పూజ, కుంకుమార్చన జరుగుతోంది. మీరందరూ తిలకించవచ్చు. అక్కడ అయిపోయిన తర్వాత ఎవరు ఎంతవరకు ఉండవరకు అంతవరకు ఉండేసి నిష్క్రమించవచ్చు. అక్కడ చూడండి, అక్కడ ఇప్పుడు నువ్వు 296 చదువు. పరధనంబులకు ఆశపడక. అది ఏమిటయ్యా సర్వధర్మములకు అంటే పరధనంబులకు ఆశపడక అంటే ఇంకోళ్ళ ధనాలని నువ్వు ఆశపడదు. వడ్లను తన ఎట్లగా చూచుచు, వడ్లను తన ఎట్లగా అంటే ఎదటి వాళ్ళని కూడా నీలాగానే చూసుకో. నీకు దెబ్బ తగిలితే నువ్వు ఎంత బాధపడతావో ఎదటి వాడికి దెబ్బ తగిలినప్పుడు కూడా అలాగే బాధపడు. అదే ఇప్పుడు ఇంకో మొత్తంలో చెప్తాడు, లవ్ దై నైబర్ యాజ్ దైసెల్ఫ్. అది ఇక్కడే ఉందిగా. ఇక్కడ ఉన్నదే ఎవడైనా చెప్పుకోవాల్సిందే, ఇక్కడ లేనిది ఎవడు చెప్పలేడు. కొత్తగా తీసుకురొచ్చింది ఎవడు లేడు. అది అఖిల వస్తువులు తోచు నడగి వీచుల చందమున మెరుంగుల భంగిన అంటే ఏమిటంటే అన్ని వస్తువులు కూడా ఎటువంటివి అంటే వీచులు అంటే కనబడి వస్తువులన్నీ మరీచికలు, వచ్చిపోయేటువంటి తరంగాలు లాంటి లేదా మెరుపులు లాంటి. అవి ఏది శాశ్వతం కాదు. అమ్మా అది ఏడుస్తోంది, వస్తుందమ్మా వస్తున్నా. మెరుంగుల భంగినని అనుచు ఎందున ఆసక్తి అంటే ఏ వస్తువు మీద ఆసక్తి లేక అనురక్తి లేకుండా భూతాళిపై దయ నడుచు. అన్ని భూతముల యందు దయ కలిగి ఉండాలి, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. అందరూ చేయాలి. ఒక బ్రాహ్మణుడు కాదు, ఒక క్షత్రుడు కాదు, ఒక వైశ్యుడు కాదు, ఒక శూద్రుడు కాదు, అందరూ ఉండాలి. హితముతో నడుచు. అందరూ బాగుండాలని కోరిక ఉండాలి. సర్వే జన అందరూ బాగుండాలి. సర్వే జన సుజనో భవంతు అంటాడు. సుజనులే కాదు, దుర్జనులు కూడా బాగుంటారు, అందరూ బాగుంటారు. అందుకే సర్వే జన వాడి విధంగా ఉండాలి. వాడు సుజనులే బాగుండాలి, అందరూ బాగుంటారు. నెక్స్ట్ చేసినది మేల చేయుట. అది చేసినది మేల చేయుట. చదురు కీడు
అవసతం తొడరా అది చేసినది మేలు, అంటే మేలు చేసిన వాడికి చేసిన మేలే మనతో వస్తుంది. అది నువ్వు ఏం చేసావు, నువ్వు ఏమైనా చేసావు అనుకో మేలు, చివరికి నీతో వచ్చేది ఆ మేలు చేసేది. నువ్వు కట్టుకున్నటువంటి మేడలు కాదు, నువ్వు సంపాదించుకున్నటువంటి కాగితాలు కావు. అది సంగతి. నువ్వు చేసిన మేలే నీతో వస్తుంది. కీడు అవసత తొడరా కీడు అవసత తొడరా అంటే కీడు ఆపదలు ఖచ్చితంగా పోతాయి. ప్రాయశ్చిత్త దోహలమున తొలగించు. ప్రాయశ్చిత్త దోహలమున అంటే ప్రాయశ్చిత్తము ఎప్పుడు ఏదో నువ్వు ఇంకో చేసే పని చేస్తున్నావు అనుకో, ఎదుటి వాడికి మేలైతే చెయ్యి, ఎవరి వాడికి కీడు జరుగుతుంది అనుకో ప్రాయశ్చిత్త దోహలమున వేగ తొలగించుట. నువ్వు ఏదైనా పొరపాటున నువ్వు చేసిన పని ఎదుటి వాడికి కీడు కలిగింది అనుకో, వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకో. ఒప్పెడు వెరవ ఎమ్ములేని ఒప్పెడ వెరవు ఎమ్ములేని జంతువు. ఎమ్ములేని జంతువు, ఎమ్ము అంటే ఎముకలు, ఎముకలేని జంతువు చంపి చంపి త్రిస్నానములను త్రిస్నానములు ఎముకలేని జంతువుని చంపిన కారణంగా మూడు స్నానాల చేత ద్వాదశ ప్రాణ సంయమనములు అంటే 12 యామలు ప్రాణాయామం చేసి ఒక్క ఉపవాసమున అపయుక్తి పాయు. ప్రాయశ్చిత్తం ఏంటంటే ఎముకలు లేని జంతువుని కనుక నువ్వు చంపావు అనుకో, నువ్వేం చేయాలి, 3 సార్లు స్నానం చేసి 12 సార్లు ప్రాణాయామం చేసి ఒక ఉపవాసం చేసి నువ్వు ఆ ఎముక లేని జంతువుని చంపిన పాపము పో. అది ప్రాయశ్చిత్తం. అది ఇక్కడికి 297 అయినా మనకి ఈ ఘట్టంలో 370 వరకు ఉన్నాయి, 70 78 వరకు ఉన్నాయి. కాబట్టి ఇవాళ 26వ తారీఖు, 27 28 చెప్తాను, 29 ఉండదు మరి. 29 నేను కొంచెం పని మీద విజయవాడ వెళ్తున్నాను, మీరు అది చూడొచ్చు, అక్కడ పెట్టాము. సోదరు లేరా ఇక్కడ పైన ఉన్నారు. ఇందాక ఎవరు ఫోన్ చేసింది అన్న ధూపం